ఇంతకు ముందు వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ పార్ట్స్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు జేక్ వాళ్ళు ఆ కేస్ డోర్ ని ఓపెన్ చేశారు. ఇప్పుడు జాన్ చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డదని ఓపెన్ చేశాం. అలాగే తను ఇక్కడికి రావడానికి పర్పస్ కూడా లోపలికి వెళ్ళడమే అనుకుంటాడు. కానీ జేక్ మాత్రం అలా కాదు, ఈ కేజ్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఒక షెల్టర్ లాగా మాత్రమే వాడుకోవాలి, మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇందు లోపలికి అందరిని తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడే జాన్ వెంటనే లోపలికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ జేక్ మాత్రం తనని ఆపి, ఇప్పుడే కాదు, మనం ఇప్పుడు కేవ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని సేఫ్ గా ఇక్కడికి తీసుకుని రావాలి, ఆ తర్వాత అందరం లోపలికి వెళ్దాం అంటాడు. దాంతో ఇక చేసేదేం లేక జాన్ కి ఇష్టం లేకపోయినా అందరూ కలిసి కేవ్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జాన్ ఆ బంకర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఎవ్వరికి చెప్పకుండా ఒక తాడు తీసుకొని అక్కడి నుంచి బంకర్ దగ్గరికి బయలుదేరతాడు. తన వెనకే కేట్ కూడా వస్తుంది. ముందుగా కేట్ లోపలికి వెళ్తుంది. అలా కేట్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా ఎవరో తనని లోపలికి లాక్కొని వెళ్లిపోతారు. నిజానికి కేట్ ని తీసుకువెళ్ళింది డస్మెన్ అనేవాడు. అప్పుడే జాన్ కేట్ ని వెతుక్కుంటూ తను కూడా ఆ బంకర్ లోపలికి వస్తాడు. అలా లోపలికి వచ్చి చుట్టూ చూసి తను షాక్ అవుతాడు. ఇక్కడ మనుషులు బతకడానికి అన్ని అవసరాలకి సంబంధించిన సామాన్లు ఉంటాయి, అంటే వాటిని బట్టి చూస్తే ఇక్కడ ఇంకా ఎవరో మనిషి ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు జాన్ కి కేట్ ని లాక్కు వెళ్ళింది మనిషి అని తెలీదు. అందుకే తను అనుకుంటాడు, ఇంతకు ముందు అడవిలో వస్తున్నప్పుడు కేట్ వాళ్ళు చూశారు కదా, స్మోక్ లాగా ఒక ఆకారం వెళ్ళిందని, అదే ఆకారం ఇప్పుడు కేట్ ని లాక్కు వెళ్ళింది అనుకుంటాడు. అలా మొత్తం తిరిగి ఆ బంకర్ ని చూస్తూ ఉన్నప్పుడే తనకి కేట్ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ కేట్ దగ్గరికి వెళ్తాడు. అలా తనని పైకి ఎత్తుతూ ఉంటే అప్పుడే కేట్ అంటుంది, తను నీ వెనకే ఉన్నాడు అని. వెంటనే జాన్ వెనక్కి తిరిగి చూడగానే తన ముందు డస్మెన్ ఉంటాడు. అప్పుడే డస్మెన్ అంటాడు, నువ్వు అతనివేనా అని. ఆ మాట వినగానే జాన్ కి ఏమీ అర్థం కాదు, కానీ తన ముందు కవర్ చేయడం కోసం నేను అతన్నే అంటాడు. డస్మెన్ దేని గురించి మాట్లాడుతున్నాడో జాన్ కి ఏమీ తెలీదు, కానీ తనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే నువ్వు అనుకున్న వాన్నే నేను అంటాడు. దాంతో డస్మెన్ కూడా తన చేతిలో ఉన్న గన్ని కిందకి తీసి పక్కన ఉన్న కేట్ ని చూస్తూ తనెవరు అంటాడు. అప్పుడు జాన్ తను కూడా నా మనిషే అంటాడు. ఆ మాట వినగానే డస్మెన్ కి డౌట్ వస్తుంది. అందుకే తనకే తెలిసిన ఒక సీక్రెట్ క్వశ్చన్ ని అడుగుతాడు, ఒక స్నో మ్యాన్ ఇంకో స్నో మ్యాన్ తో ఏం చెప్పాడు అని. ఆ మాటకి జాన్ కి సమాధానం తెలీదు, ఎందుకంటే డస్మెన్ అనుకుంటున్న వాడు జాన్ కాదు కాబట్టి. అందుకే జాన్ నువ్వేం అడుగుతున్నావో నాకు ఏమీ తెలీదు అంటాడు. అప్పుడే వెంటనే డస్మెన్ మళ్ళీ గన్ని గురిపెడతాడు. అప్పుడే డస్మెన్, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నేను అనుకున్న వాడిని నువ్వు అస్సలు కాదు అంటాడు. అలాగే జాన్ దగ్గర ఒక కత్తి కూడా ఉంటుంది. వెంటనే ఆ కత్తిని పక్కకి విసిరేమని అంటాడు. అప్పుడే జాన్ ఆ కత్తిని పక్కకి విసిరేసి, నేను అంత ప్రమాదకరమైన వాడిని కాదు, ఎందుకు నువ్వు ఇంతగానం భయపడుతున్నావు అంటాడు. కానీ డస్మెన్ మాత్రం తన మాట వినకుండా కేట్ తో అంటాడు, వీడి 2 చేతుల్ని కట్టే అని. అప్పుడే జాన్, నేను చెప్పాను కదా నేను ప్రమాదకరమైన వాడిని కాదని, తనే చాలా ప్రమాదకరమైంది, తను ఒక క్రిమినల్ అంటాడు. ఆ మాట వినగానే డస్మెన్, అయితే మరి నువ్వెవరు అంటాడు. దానికి జాన్, మా ప్లేన్ నెల క్రితం ఈ ఐలాండ్ పైన క్రాష్ అయింది, నేను ఒక బాక్స్ కంపెనీలో పనిచేస్తాను అంటాడు. అలా తను ఒక క్రిమినల్ అని చెప్పగానే జాన్ పై కేట్ కి చాలా కోపం వస్తుంది. ఈడు అవకాశం దొరికితే చాలు అందరిని ఇరికించేస్తాడు అనుకుంటుంది. అప్పుడే డస్మెన్, ఓకే బాక్స్ మ్యాన్, ఇప్పుడు ఈ అమ్మాయి చేతుల్ని నువ్వు కట్టేయి అంటాడు. అలా వెంటనే జాన్ కూడా వెళ్లి కేట్ చేతుల్ని కట్టేస్తూ ఉంటే కోపంగా కేట్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటుంది. దానికి జాన్, నేను చేసేది మన మంచి కోసమే, నువ్వు ఏమీ అరవకుండా కామ్ గా ఉండు అంటాడు. అలా జాన్ కేట్ ని కట్టేసిన తర్వాత డస్మెన్ తనని ఒక రూమ్ లో బంధించమని అంటాడు. వెంటనే కేట్ ని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి అందులోకి తోసేసి బయట నుంచి లాక్ చేస్తారు. కేట్ నైతే బంధిస్తారు, కానీ తనకి చాలా తెలివి ఉంది, ఇలాంటివి ఎన్నో తప్పించుకొని ఇక్కడి వరకు వచ్చింది. అందుకే తెలివిగా తనకి కట్టేసిన కట్లని విప్పుకుంటుంది. ఈ రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది. తను బయటికి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంది. అలా కొంతసేపు వెతికిన తర్వాత అక్కడ ఉన్న లైట్ ని ఆన్ చేయగానే బల్బు వెలిగి పవర్ వస్తుంది. అది చూసి కేట్ షాక్ అవుతుంది. అలాగే ఆ రూమ్ మొత్తం చూసి ఇంకా తనకి దిమాగ్ పనిచేయదు. అదేంటంటే అక్కడ తినడానికి సంబంధించిన మొత్తం ఫుడ్ ని స్టోర్ చేసి ఉంటారు. ఇంత ఫుడ్ ఇక్కడ ఎవరు స్టోర్ చేశారు, ఇక్కడికి ఎలా తీసుకువచ్చారని తనకి ఏమీ అర్థం కాదు. చూస్తున్న మనకి కూడా అర్థం కాదు. ఒక్కసారి మీరు వీళ్ళ ఫ్లైట్ క్రాష్ అయిన 2 రోజుల తర్వాత గుర్తు చేసుకోండి. వీళ్ళ దగ్గర తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఫుడ్ లేదు. చాలా కష్టపడి ఈ ఐలాండ్ పైన బతికారు. కానీ ఇక్కడ
ఇక్కడ చూస్తే ఎంతో ఫుడ్ స్టోర్ చేసి ఉంది. అలా అంత ఫుడ్ చూసిన కేట్ ఆగలేకపోతుంది. ఎందుకంటే తను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్న ఒక చాక్లెట్ తీసుకొని తింటుంది. ఇంకా కొన్ని చాక్లెట్స్ తన జేబులో పెట్టుకొని పైన ఉన్న వెంటిలేటర్ సహాయంతో బయటి వరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. తర్వాత జాన్ కనిపిస్తాడు. తన ముందు డస్మెంట్ ఇంకా నిలబడి ఉంటాడు. అప్పుడే డస్మెన్ అంటాడు, మీరు ఎలా ఇక్కడికి వచ్చారో నాకు మొత్తం చెప్పు అని. దాంతో జాన్ ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళ ప్లేన్ ఎలా క్రాష్ అయింది, వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అని మొత్తం అన్ని విషయాలు చెప్తాడు. ఆ క్రాష్ లో మాలో చాలా మంది చనిపోయారు, 40కి పైగా మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నాము అంటాడు. అలా తన మాటలు విన్న డస్మెన్ ఒక విచిత్రమైన ప్రశ్నని అడుగుతాడు. ఇంకా ప్రపంచం ప్రాణాలతోటే ఉందా, అస్సలు అంతం అవ్వలేదా అంటాడు. ఆ ప్రశ్న వినగానే జాన్ కూడా తనని విచిత్రంగా చూస్తాడు. వీడేంటి తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నట్టు మాట్లాడతాడు అని. నేను ఉన్నంత వరకు ప్రపంచం అయితే బాగానే ఉంది, ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందో నాకైతే తెలీదు అంటాడు. ఇప్పటి వరకు జాన్ కి డస్మెంట్ పేరు తెలియదు కాబట్టి నీ పేరేంటని అడుగుతాడు. దానికి డస్మెంట్ తన పేరుని చెప్తాడు. అప్పుడే జాన్ అంటాడు, అలాగే మా వాళ్ళు ఒక బోట్ ని తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరారు అంటాడు. ఆ మాట వినగానే డస్మెంట్ నవ్వుతూ, బోట్ తీసుకొని బయలుదేరారా, ఎక్కడికి బయలుదేరారు అంటాడు. ఈ విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత ఈ విషయం గురించే చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. అప్పుడే డస్మెంట్ ఒక విషయం నాకు చెప్పండి, మీలో ఎంత మందికి వైరస్ సోకింది అంటాడు. ఆ మాట విని జాన్, వైరస్ ఏం వైరస్, అందుకే ఆ కేస్ డోర్ మీద క్వారంటైన్ అని రాసి పెట్టారా అంటాడు. అలాగే వైరస్ అంటున్నావు కదా, అది ఎలాంటి వైరస్ అంటాడు. కానీ డస్మెంట్ మాత్రం, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, మీలో ఎవరికి ఆ వైరస్ వచ్చింది అంటాడు. కానీ జాన్ మాత్రం, మాలో ఎవ్వరికి రాలేదు, మేమందరం సేఫ్ గానే ఉన్నాము అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా బంకర్ లో అల్లారం మోగడం స్టార్ట్ అవుతుంది. వెంటనే జాన్ అంటాడు, ఈ అల్లారం రావడం ఏంటి అని. కానీ డస్మెంట్ మాత్రం తన మాట వినకుండా బలవంతంగా తనని ఒక కంప్యూటర్ ముందుకు తీసుకువెళ్లి, ఈ కంప్యూటర్ వాడడం నీకు తెలుసు కదా అంటాడు. దానికి జాన్, 40 సంవత్సరాల వరకు నేను ఎలాంటి కంప్యూటర్ ని వాడలేదు అంటాడు. కానీ డస్మెంట్ చేతిలో గన్ ఉంది, దాని ముందు జాన్ ఉన్నాడు కాబట్టి తనని భయపెడతాడు. నీకు ఇది వాడడం తెలుసు, వెంటనే దీన్ని ఆపరేట్ చెయ్యి అంటాడు. అలా వెంటనే జాన్ ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. అప్పుడే డస్మెంట్, నేను ఏ నెంబర్ అయితే చెప్తానో ఆ నెంబర్ నే టైప్ చెయ్యి అంటాడు. అప్పుడే జాన్ తను చెప్పినట్టే చేస్తాను అంటాడు. నిజానికి ఆ నెంబర్ ఏంటో తెలుసా, అదే అర్లీ లైఫ్ లో ఉన్న ఆ శాపం కలిగిన నెంబర్ 4, 8, 15, 16, 23, 42 ఈ నెంబర్సే. అలా తను చెప్పగానే జాన్ కూడా ఎంటర్ చేస్తాడు. అలా జాన్ ఆ నెంబర్ ని టైప్ చేయగానే అక్కడ ఉన్న ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కమని అంటాడు. ఆ నొక్కడానికి ముందు జాన్, ఈ ఎగ్జిక్యూట్ నొక్కితే ఏమవుతుంది అంటాడు. కానీ డస్మెంట్ మాత్రం, నేను చెప్పింది చెయ్యి, నన్ను ప్రశ్నలు అడగకు అంటాడు. దాంతో జాన్ కూడా ఆ ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కుతాడు. అప్పుడే తన ముందు ఉన్న నెంబర్స్ మొత్తం రీసెట్ అయ్యి 108 మినిట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే బయట నుంచి జేక్ వాయిస్ కూడా వినిపిస్తుంది. అది వినగానే డస్మెంట్, మళ్ళీ వీడెవడు అంటాడు. అప్పుడు జాన్, తను మా డాక్టర్ అంటాడు. కానీ డస్మెంట్ జేక్ ని చూస్తే తన చేతిలో గన్ ఉంటుంది. డాక్టర్ అన్నావు, వీడి చేతిలో గన్ ఉంది, మీరందరూ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చారా అంటాడు. అప్పుడే జేక్ ఆ బంకర్ లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. వెంటిలేటర్ లోపల ఉన్న కేట్ జేక్ ను చూసి తనని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ పెద్దగా లోపల మ్యూజిక్ రావడం వల్ల ఆ సౌండ్ కి కేట్ వాయిస్ జేక్ కి వినిపించదు. అప్పుడే జాన్ జేక్ ముందుకి వస్తాడు. వెంటనే జేక్ కేట్ ఎక్కడా అని అడుగుతాడు. కానీ జాన్ ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే ఉంటాడు. అప్పుడే జేక్, ఇదేనా నువ్వు అనుకున్న విధిరాత, దీనికోసమే నువ్వు ఇక్కడికి వచ్చావా అంటాడు. అప్పుడే తన ముందుకి డస్మెంట్ కూడా వస్తాడు. డస్మెంట్ ని చూడగానే జేక్ షాక్ అవుతాడు. ఎందుకంటే తనని ఇంతకు ముందే చూసి ఉంటాడు జేక్, అంటే ఇంతకు ముందు స్టేడియం లో చూసి ఉంటాడు. ఇప్పుడు జేక్ తనని ఏం చేస్తాడు అనేది ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత మనకి బోట్ లో వెళ్లిన వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ దొంగలు వచ్చి వాల్టర్ని బలవంతంగా వీళ్ళ నుంచి తీసుకువెళ్తారు. అలాగే వీళ్ళ బోట్ ని బ్లాస్ట్ చేస్తారు, సోయర్ ని షూట్ చేస్తారు. ఇప్పుడు సోయర్ ఇంకా ప్రాణాలతోటే కనిపిస్తాడు. తన చేతి మీద షూట్ చేసి ఉంటారు, అందువల్ల తనకి ఏమీ అవ్వదు. అప్పుడే తను మైకిల్ ని పట్టుకొని బ్లాస్ట్ అయిపోయిన బోట్ మీదకి తీసుకువస్తాడు. ఇప్పుడు మైకిల్ కి ఊపిరాడదు. దాంతో తనకి సిపిఆర్ ఇవ్వడానికి సోయర్ చాలా ట్రై చేస్తాడు. చాలా సేపటి తర్వాత మళ్ళీ మైకిల్ ఊపిరి తీసుకుంటాడు. అలా మైకిల్ కి మెలకు రాగానే ఫస్ట్ గా తన కొడుకు వాల్ట్ గురించి అడుగుతాడు. అలా వాల్ట్ ని గట్టి గట్టిగా అరుస్తూ పిలుస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అలా గట్టి గట్టిగా అర్చి అర్చి తను అలసిపోతాడు. ఇద్దరు పడవకి సంబంధించిన చిన్న ముక్కపైనే ఉంటారు. చాలా సేపు అయినా కూడా జిన్ వీళ్ళకి కనిపించడు. తను ప్రాణాలతో ఉన్నాడా చనిపోయాడా అనేది వీళ్ళకి తెలీదు. అప్పుడే సోయర్ జిన్ ని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. దాంతో మైకిల్ కి చాలా కోపం వస్తుంది. ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు నన్ను ఫ్లేర్ గన్ ని షూట్ చేయమని చెప్పకపోయి
ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు, నా కొడుకుని తీసుకువెళ్లే వాళ్ళు కాదు అంటాడు. ఆ మాట వినగానే సోయర్ కి చాలా కోపం వస్తుంది. ఇదంతా నా వల్లే జరిగిందంటావా? ఫ్లేర్ గన్ ని షూట్ చేయడానికి కాకపోతే ఎక్కడ పెట్టుకుందామని తెచ్చుకున్నావు? మనం ఫ్లేర్ గన్ ని షూట్ చేస్తేనే కదా వాళ్ళు మనల్ని కాపాడడానికి వచ్చారో లేదో మనకి తెలిసేది అంటాడు. కానీ మైకిల్ మాత్రం తన మాటల్ని వినడు. అలా ఇద్దరు చిన్న పిల్లల్లాగా గొడవ పడుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత వీళ్ళకి అనిపిస్తుంది బోట్ కింద ఏదో ఉంది అని. అంటే అవి షార్క్స్ అయి ఉండొచ్చు అనుకుంటారు. దీనికి కూడా సోయరే కారణం అంటాడు మైకిల్. ఎందుకంటే తన భుజం పైన బుల్లెట్ దిగడం వల్ల బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఆ కారిన బ్లడ్ ను చూసి ఆ షార్క్స్ వచ్చాయి అంటాడు. ఇది మైకిల్ తప్పు కాదు. తన మైండ్ లో సోయర్ ని ఒక విధంగా ఫిక్స్ అయిపోయాడు. ఈ పడవని తయారు చేస్తున్న దగ్గర నుంచి ప్రతి దానికి కారణం సోయరే అనుకుంటున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి సోయర్ ఒక రౌడీ లాగా బిహేవ్ చేశాడు కాబట్టి ప్రతి దానికి తనే కారణం అనుకుంటాడు. అప్పుడే సోయర్ నాకు బ్లడ్ వస్తుంది, అది కూడా నీ కొడుకుని కాపాడడానికి వెళ్ళినప్పుడే జరిగింది, ఇంత కూడా నీకు కనికరం లేదా అంటాడు. దానికి మైకిల్ లేదు, నువ్వు వెంటనే నా బోట్ పై నుంచి పక్కకు వెళ్ళు అంటాడు. దాంతో సోయర్ పక్కన ఉన్న ఇంకో భాగం పైకి వెళ్తాడు. అలా అక్కడికి వెళ్లి తన చేత్తోనే బుల్లెట్ ని బయటికి తీస్తాడు. అలా తీసిన తర్వాత సోయర్ కి చిన్నగా ఐడియా వస్తుంది. ఇంతకు ముందు ఆ దొంగలు వచ్చిన బోటు ఎక్కువ దూరం వెళ్లేది కాదు, వాళ్ళు ఇక్కడే దగ్గరలోనే ఎక్కడో పక్కడే దగ్గరలో ఉన్న ఐలాండ్ పై నుంచే వచ్చి ఉంటారు. అలాగే మైకిల్ తో అంటాడు, నీకు గుర్తుందా ఆ ఫ్రెంచ్ లేడీ చెప్పింది ద అదర్స్ వస్తారు, క్లేర్ కొడుకుకు బదులు నీ కొడుకుని గాన తీసుకువెళ్లారేమో అంటాడు. అలా తన మాటలు విని మైకిల్, అయితే నువ్వేమంటున్నావు? ఇదంతా నేనే చేశాను అంటున్నావా? నా కొడుకుని నేనుగా ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళకి అప్పగించాను అంటున్నావా? ఇదంతా నా తప్పే అంటున్నావా అంటాడు. దానికి సోయర్, అవును ఇదంతా నీ తప్పే అంటాడు. అప్పుడు మైకిల్ కోపంతో సోయర్ కూర్చొని ఉన్న ఆ భాగాన్ని గట్టిగా కొట్టడంతో అది విరిగిపోయి సోయర్ నీళ్ళలోకి పడిపోతాడు. ఇక చేసేదేం లేక మైకిల్ ఉన్న భాగం పైకే తను కూడా వచ్చి కూర్చుంటాడు. అప్పుడే సోయర్ కి కొంత దూరంలో బోట్ కి సంబంధించిన ఒక పెద్ద భాగం కనిపిస్తుంది. వెంటనే దానిపైకి వెళ్ళాలి అనుకుంటారు. అలా సోయర్ ముందు వెళ్తూ తన దగ్గర ఉన్న గన్ని మైకిల్ కి ఇచ్చి, నేను ముందు ఆ భాగం దగ్గరికి వెళ్తాను, వెనుక నుంచి షార్క్ వస్తే దాన్ని నువ్వు షూట్ చెయ్యి అంటాడు. మైకిల్ కి గన్ వాడడం కూడా తెలీదు. కానీ సోయర్ ముందు వెళ్తూ ఉంటే నిజంగానే వెనక షార్క్ వస్తుంది. అప్పుడే తను షూట్ చేయడం రాకపోయినా షార్క్ ని షూట్ చేస్తాడు. అలా ఇద్దరు కష్టపడి ఆ పెద్ద భాగం దగ్గరికి వస్తారు. ఇక తర్వాత వీళ్ళ లైఫ్ లో కూడా ఏం జరుగుతుందో ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత మైకిల్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత తన వైఫ్ తనని వదిలేసి వెళ్లిపోతుంది. కానీ మైకిల్ డిశ్చార్జ్ అయిన తర్వాత తన వైఫ్ నుంచి తన కొడుకుని రిటర్న్ తీసుకోవాలి అనుకుంటాడు. అందుకోసమే తన వైఫ్ సూజన్ పైన కేసు కూడా పెడతాడు. ఈ కేసు విషయంలో మైకిల్ ఎవరైతే లాయర్ ని పెట్టుకున్నాడో ఆ లాయర్ మైకిల్ తో అంటాడు, నువ్వు ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంత పర్ఫెక్ట్ గా లేవు, అప్పుడు కోర్టు కూడా నీకు బిడ్డను అప్పగిస్తే నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావో లేదో అని అందరూ నీపై డౌట్ పడతారు అంటాడు. ఒకవేళ నువ్వు ఈ కేసుని ఇలాగే కొనసాగించాలనుకుంటే నువ్వు ఈ కేసుని గెలవవు, అలాగే చాలా పైసలు కూడా ఖర్చు అవుతాయి అంటాడు. అయినా కూడా మైకిల్ తన మాట వినకుండా కేసు అలాగే పెట్టి చాలా రోజులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నిజానికి సూజన్ అంత చెడ్డదేం కాదు, కానీ మైకిల్ కే కొంచెం పొగరెక్కువ. తర్వాత సూజన్ పర్సనల్ గా మైకిల్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, నువ్వు మన కొడుకు వాల్ట్కి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకుంటే నా దగ్గర పెట్టడమే మంచిది అంటుంది. కానీ మైకిల్ కి మాత్రం ఈ మాట అస్సలు నచ్చదు. అలా చాలా సేపు మాట్లాడిన తర్వాత సూజన్ చెప్పిన విషయానికి మైకిల్ ఒప్పుకుంటాడు. 8 సంవత్సరాల నుంచి మైకిల్ తన కొడుకునే చూడలేదు. అందుకే వాల్ట్కి వాళ్ళ నాన్న మైకిల్ అంటే అస్సలు నచ్చదు. ఎప్పుడైతే వీళ్ళు ఐలాండ్ పైన ఉండడం స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చాక వాల్ట్కి వాళ్ళ నాన్న మైకిల్ అంటే ఇష్టం ఏర్పడింది. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కు వస్తే రాత్రి మొత్తం మైకిల్ ఇంకా సోయర్ ఆ విరిగిపోయిన భాగం మీదే కూర్చొని ఉంటారు. అప్పుడే మైకిల్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు, ఇదంతా నా తప్పే, నేను నా కొడుకుని ఈ బోట్ మీద తీసుకురాకుండా ఉండాల్సింది, అలా అయితేనే తను ప్రాణాలతో ఉండేవాడు, ఇప్పుడు నేను తీసుకువచ్చి నా కొడుకుని నా నుంచి దూరం చేసుకున్నాను అంటాడు. కానీ నా కొడుకుని అలా వదిలేను, నేను ఖచ్చితంగా తనని మళ్ళీ రిటర్న్ తీసుకువస్తాను అంటాడు. అప్పుడే సోయర్ చుట్టూ చూస్తూ ఉంటే తనకి ఐలాండ్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే మైకిల్ తో అంటాడు, చూసావా మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేసాం అని. ఇద్దరు కలిసి మళ్ళీ ఐలాండ్ పైకి వచ్చి అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళకి జిన్ వాయిస్ వినిపిస్తుంది. తను పరిగెట్టుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు తను 2 చేతుల్ని కట్టేసి ఉంటారు. అది చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. అప్పుడే జిన్ అంటాడు, ద అదర్స్ అని. అలా అంటూ ఉన్నప్పుడే మనకి ద అదర్స్ ని చూపిస్తారు. వాళ్ళు వీళ్ళ వైపే వస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు, వీళ్ళని ఏం చేస్తారు అనేది మనం ముందు తెలుసుకుందాం. ఇంతకు ముందు డస్మెన్ జాన్ కి గన్ గురిపెట్టి అక్కడికి వచ్చిన జేక్ ని కూడా తన చేతిలో ఉన్న గన్ ని దించమని అంటాడు. కానీ అప్పుడే వెంటిలేటర్ ద్వారా బయటికి వచ్చిన కేటు పక్కన ఉన్న ఆర్మరీలోంచి ఒక గన్ తీసుకొని వెనక నుంచి డస్మెన్ పై అటాక్ చేస్తుంది.
అలా డస్మెన్ కింద పడిపోతున్నప్పుడు తన చేతిలో ఉన్న గన్ అనుకోకుండా ఫైర్ అవుతుంది. ఆ బుల్లెట్ డైరెక్ట్ గా మనం ఇంతకు ముందు చూసాం కదా అదే కంప్యూటర్ కి వెళ్లి తగులుతుంది. అప్పుడే జేక్ పరిగెట్టుకుంటూ వచ్చి కింద పడిన డస్మెన్ ని పట్టుకుంటాడు. అలాగే తన చేతిలో ఉన్న గన్ ని కేట్ తీసుకుంటుంది. కానీ అప్పుడే డస్మెన్ బుల్లెట్ తగిలి కాలిపోతున్న ఆ సిస్టమ్ ని చూస్తాడు. అప్పుడే డస్మెన్ మీరు ఎంత పని చేశారు, ఆ కంప్యూటర్ ఇప్పుడు పాడైపోయింది అంటే మనం ఇక్కడే చనిపోతాం అంటాడు. మనం ఇంతకు ముందే చూసాం కదా డస్మెన్ జాన్ ద్వారా అందులో ఒక కోడ్ ని ఎంటర్ చేయించాడు. ఆ కోడ్ ఏదో కాదు అర్లీ జీవితాన్ని నాశనం చేసిన ఆ శాపం ఉన్న నంబర్. దానివల్ల డస్మెన్ నన్ను వెంటనే వదిలేయండి, నేను ఆ కంప్యూటర్ ని బాగు చేయాలి, లేదంటే మనం అందరం ఇక్కడే చనిపోతాం అంటాడు. దానికి జేక్ నువ్వేమన్నా పిచ్చి పట్టిందా, ఆ కంప్యూటర్ కి మన చావులకి ఏంటి సంబంధం అంటాడు. దానికి కోపంతో డస్మెన్ ముందర ఉన్న టైమర్ ని చూపిస్తూ ఆ టైమర్ కంప్లీట్ అయ్యేలోపు నేను కోడ్ ని ఎంటర్ చేయాలి, ఆ కోడ్ ని ఎంటర్ చేయాలంటే నేను కంప్యూటర్ ని బాగు చేయాలి, లేదంటే మనం ఇక్కడే చనిపోతాం అంటాడు. ఆ మాటలు విన్న జాన్ కొంతసేపు ఆలోచించి జేక్ తో అంటాడు, తాను చెప్పేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి జేక్, వెంటనే తనని వదిలేయి, తను కంప్యూటర్ ని బాగు చేస్తాడు అంటాడు. కానీ ఇప్పుడు జేక్ కోపంతో ఉండడం వల్ల నువ్వు నాకు ఏమీ చెప్పకు, నీ వల్లే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం, ఇప్పుడు నువ్వు చెప్పి మళ్ళీ వీని వదిలేస్తే మనమే ప్రమాదంలో పడతామని తన మాట వినకుండా డస్మెన్ తో తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. దాంతో డస్మెన్ నేను నీకు తెలుసా అంటాడు. నిజానికి జేక్ ఇంకా డస్మెన్ ఇంతకు ముందే కలిసి ఉంటారు ఒక స్టేడియంలో. కానీ ఆ విషయం జేక్ కి బాగా గుర్తుంటుంది, కానీ డస్మెన్ కి మాత్రం గుర్తుండదు. అలా కొంతసేపటి తర్వాత జేక్ కూడా ఆలోచించి డస్మెన్ ని వదిలేగానే వెంటనే డస్మెన్ ఆ కంప్యూటర్ ని బాగు చేస్తూ ఉంటాడు. అప్పుడే జాన్ జేక్ ని అదే పనిగా చూస్తూ ఉంటాడు. దాంతో జేక్ ఏంటి అలా చూస్తున్నావు అంటాడు. దానికి జాన్ ఏమీ లేదు, నేను తర్వాత నీకు అన్ని వివరంగా చెప్తాను అంటాడు. అప్పుడే డస్మెన్ దేన్నో వెతుకుతూ ఉంటాడు. వెంటనే జాన్ తన దగ్గరకు వచ్చి పిచ్చిన కొడుకులాగా తెగ వెతుకుతున్నావు కానీ అదేంటో మాకు చెప్తే మేము వెతుకుతాం కదా అంటాడు. దానికి డస్మెన్ నీకు కంప్యూటర్ ని రిపేర్ చేయడం వచ్చా, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని రిపేర్ చేయాలి, లేదంటే ప్రమాదం తప్పదు అంటాడు. కానీ జాన్ కి ఆ కంప్యూటర్ రిపేర్ చేయడం రాదు. అప్పుడే కేట్ వాళ్ళతో అంటుంది సయ్యద్ కి రిపేర్ చేయడం వచ్చు అని. దాంతో జేక్ నువ్వు వెంటనే వెళ్లి జేక్ ని తీసుకురా అంటాడు. కానీ ఇప్పుడు ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కి పోయే వరకు చాలా టైం పడుతుంది. అందుకే డస్మెన్ ని అడుగుతారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో దారి ఏమైనా ఉందా అని. దానికి డస్మెన్ అడవి లోపల నుంచి ఇంకో డోర్ ఉంది, అక్కడి నుంచి అయితే తొందరగా వెళ్ళొచ్చు అంటాడు. అలా కేట్ అక్కడి నుంచి అడవిలోకి వెళ్తుంది. తర్వాత డస్మెన్ దాన్ని ఎలాగైనా రిపేర్ చేయాలని అక్కడ ఉన్న ఒక జార్ ని తీసుకొని ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడే జేక్ వచ్చి ఆ జార్ ని డస్మెన్ నుంచి లాక్కొని తనకి గన్ గురిపెట్టి ఇక చేసింది చాలరా థాయ్, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు మొత్తం చెప్పు అంటాడు. అప్పుడే జాన్ మనకంత టైం లేదు జేక్, తనకి వెంటనే ఆ జార్ ని ఇచ్చేయి, తను ఆ కంప్యూటర్ ని రిపేర్ చేయాలి అంటాడు. తన మాటలు వినగానే జేక్ కి ఇంకా కోపం వస్తుంది. నీ ముసల్నా కొడుక, నీ వల్లే ఇదంతా జరిగింది, మళ్ళీ వాడికి సపోర్ట్ చేస్తున్నావు, టైం మనమే సృష్టించుకోవచ్చు, నాకు ముందు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అంటాడు. అప్పుడే డస్మెన్ అసలు ఏం జరిగిందో చెప్తాడు. 3 సంవత్సరాల క్రితం నేను వరల్డ్ రేస్ లో పాల్గొనడానికి బయలుదేరాను. మొత్తం ప్రపంచాన్ని మొదటిగా తిరగడమే నా లక్ష్యం. కానీ నా బోటు అనుకోకుండా ఈ ఐలాండ్ దగ్గర ఇరుక్కుపోయింది. దాంతో నేను ఈ ఐలాండ్ పైకి రాగానే పరిగెట్టుకుంటూ కెల్విన్ నా దగ్గరికి వచ్చాడు. తను నాతో నిన్ను సేఫ్ గా ఉంచుతాను, నాతో పాటు రాని నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. నేను తనతో ఉన్నప్పుడే తను కూడా ఇలాగే ఈ కోడ్ ని ఈ సిస్టమ్ లో ఎంటర్ చేశాడు. నేను ఈ ప్రపంచాన్ని కాపాడడానికే ఇదంతా చేస్తున్నానని చెప్పాడు అంటాడు. ఆ మాట విని జేక్ ప్రపంచాన్ని మీరు ఈ గుహలో ఉండి ఈ చిన్న కంప్యూటర్ లో ఆ తుప్పాస్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల ప్రపంచాన్ని కాపాడుతున్నారా అంటాడు. దానికి డస్మెన్ ఇది నేను చెప్పింది కాదు, కెల్విన్ నాకు చెప్పాడు, నేను నమ్మాను, నేను మీకు చెప్తున్నాను, అంతేకాని నేనేది కొత్తగా సృష్టించలేదు అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత నేను కూడా కెల్విన్ తో కలిసిపోయాను. ఇద్దరం కలిసి ఈ కోడ్ ని ఎంటర్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ సడన్ గా ఒక రోజు కెల్విన్ చనిపోయాడు. ఆ తర్వాత దీన్ని మొత్తం నేనే చూసుకుంటున్నాను అంటాడు. ఇది అసలు కథ, నువ్వు తెలుసుకున్నావు కదా, ముందుగా నాకు ఆ జార్ ఇవ్వు అంటాడు. తర్వాత జేక్ ఇంకా జాన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జేక్ జాన్ తో అంటాడు, నువ్వు వీడిని నమ్ముతున్నావా, వీడిని చూస్తుంటే పిచ్చిన కొడుకులా ఉన్నాడు, 30 సంవత్సరాల క్రితం తయారు చేసిన కంప్యూటర్ తో ఇప్పుడు ప్రపంచాన్ని ఎవడు కాపాడతాడు, ప్రపంచం చాలా అడ్వాన్స్డ్ అయింది, ఆ డొక్కు కంప్యూటర్ ద్వారా ప్రపంచాన్ని కాపాడతామంటే మనమెలా నమ్ముతాం అంటాడు. కానీ జాన్ మాత్రం నాకెందుకో వాడు చెప్తుంది నిజమే అనిపిస్తుంది అంటాడు. అలా ఇద్దరు కలిసి అక్కడ వెతుకుతూ ఉన్నప్పుడే వాళ్ళకి ఒక టేప్ కనిపిస్తుంది. ఆ టేప్ చాలా పాతదై ఉంటుంది. అలా ఇద్దరు కలిసి ఆ టేప్ ని ప్లే చేస్తారు. మీరందరూ ఇప్పుడు సిద్ధంగా ఉండండి, కథలో కొత్త చాప్టర్ ని మనం
ఇప్పుడు చూడబోతున్నాం. ఆ టేప్ లో మనకి ఫస్ట్ గా ఒక వ్యక్తి కనిపిస్తూ ఈ అండర్ గ్రౌండ్ కేజ్ గురించి చెప్తూ ఉంటాడు. నిజానికి దీన్ని స్టేషన్ అనేవాళ్ళు. అప్పుడే తను అంటాడు, నేను చెప్పేది స్టేషన్ 3 గురించి అని. స్టేషన్ 3 అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్న అండర్ గ్రౌండ్ నే అనేవాళ్ళు. అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. నిజానికి ఇతను ఒక డాక్టర్. తన పేరు మార్వెన్ కెండల్. ఇప్పటి నుంచి మనం కూడా స్టేషన్ అనే పిలుచుకుందాం. ఈ స్టేషన్ 3 పేరు ద స్వాన్ స్టేషన్. నిజానికి ఈ స్టేషన్స్ ని రూపొందించింది, ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నది ధార్మా కంపెనీకి చెందిన వాళ్ళు. ఈ ధార్మా కంపెనీకి ఒక పెద్ద బ్యాంకుకి చెందిన వ్యక్తి పెద్ద మొత్తంలో ఫండ్ ని ఇచ్చి ఇక్కడ ప్రయోగాలు చేయడానికి సపోర్ట్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ ని ధార్మా కంపెనీ వాళ్ళు 1970లో స్టార్ట్ చేస్తారు. ఇందులో మ్యాగ్నెటిక్ కి సంబంధించిన కొన్ని ప్రయోగాలు కూడా చేస్తారు. మనం ఇంతకు ముందే చూసాం కదా, ఈ కేజ్ కి చుట్టుపక్కల ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్ ఉందని ఈ ప్రయోగాలు చేయడం వల్లే ఉంటుంది. అలాగే ఇక్కడ 1970లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి ఇప్పటికీ ఆ రోజుల్లో ఉన్న కంప్యూటర్సే ఇక్కడ ఉన్నాయి. అలాగే అప్పుడు రిలీజ్ అయిన సాంగ్సే ఇప్పుడు కూడా ప్లే అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొత్తగా ఎవరు వెకేషన్ కోసం ఇక్కడికి వస్తూ వాటిని తీసుకురాలేదు కదా, అప్పటి నుంచి ఉన్నవే ఇప్పటికీ ఉన్నాయి. అప్పుడే ఆ వ్యక్తి ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. ఈ స్టేషన్ ఒక ల్యాబ్ లాంటిది, కానీ అలా మేము ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడే సడన్ గా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తర్వాత మేము ప్రోటోకాల్స్ ని పాటించాల్సి వచ్చింది. అదేంటంటే 108 మినిట్స్ తర్వాత ఆ కోడ్ ని కంప్యూటర్ లో ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కాలి. ఇలాగే ప్రతిసారి చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక్కసారి మిస్ అయినా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే కౌంట్ డౌన్ పూర్తవుతుందో మళ్ళీ కోడ్ ని ఎంటర్ చేయడానికి మీకు 4 నిమిషాల టైం ఉంటుంది. ఒక్కరు కూడా రెస్ట్ తీసుకోకుండా 2 షిఫ్టులుగా పనిచేస్తూ ఈ కోడ్ ని ఎప్పుడు ఎంటర్ చేస్తూనే ఉండాలి అంటాడు. ఈ కంప్యూటర్ ని ఈ కోడ్ కోసం తప్ప దేని కోసం ఇక్కడికి తీసుకురాలేదు. అందుకే మీరు అలర్ట్ గా ఉండి ఆ కోడ్ ని ఎంటర్ చేస్తూ ఉండండి, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇక మీరు మంచిగా ఉండండి అంటాడు. అలా టేపు అయిపోతుంది. అలా టేప్ మొత్తం చూసిన తర్వాత జాన్ కి జేక్ కి ఇక చూస్తున్న మనకి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అవేంటంటే 1970లో ప్రయోగాలు చేసిన ఆ సైంటిస్టులు, ఇక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు, ఒక్కరు కూడా ఈ ఐలాండ్ పై ఎందుకు లేరు అనుకుంటారు. అప్పుడే జాన్ అంటాడు, మనం ఇంకోసారి ఈ ఫుటేజ్ ని చూడాలి అని. కానీ జేక్ కి మాత్రం ఇదంతా తుప్పాస్ పని లేక అనిపిస్తుంది. మనం దీన్నే చూస్తూ కూర్చుంటే తెల్లారిపోద్ది, మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటాడు. తర్వాత జేక్ డస్మెంట్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సైంటిస్టులని ఎవరైనా కలిసావా అంటాడు. దానికి డస్మెంట్, నేను ఎవరిని కలవలేదు అంటాడు. అప్పుడు జేక్, నీకింతకి తెలివిందా, మేము 40 రోజులుగా ఈ ఐలాండ్ పైనే తిరుగుతున్నాం, ఈ స్టేషన్ చుట్టుపక్కలే ఉన్నాం, అయినా నువ్వు మమ్మల్ని చూడలేదా, నీకు బయటికి రావాలనిపించలేదా అంటాడు. దానికి డస్మెంట్, నేను 108 నిమిషాలకు ఒకసారి ఈ కోడ్ ని ఎంటర్ చేస్తూ ఉండాలి, అలా చేయకపోతే మనతో పాటు ప్రపంచం మొత్తం అంతమవుతుంది, అందుకే నేను దీన్ని చూస్తూ ఉండడం వల్ల బయటికి రావడానికి టైం లేదు నాకు అంటాడు. అప్పుడు జేక్, ఇదంతా పిచ్చి పని, ఇక్కడ నువ్వు కూర్చొని ఎంటర్ చేసే కోడ్ వల్ల మొత్తం ప్రపంచం అంతమవుతుందంటే ఎర్రిపప్పలా నువ్వెలా నమ్మావు, నువ్వు చదువుకున్నావు కదా, నీకు బుర్రుంది కదా. నిజానికి ఈ స్టేషన్ లోపలికి వస్తున్నప్పుడు బాక్స్ పైన క్వారంటైన్ ఎందుకు రాశారో తెలుసా, మనం దాన్ని చూసి భయపడి ఇక్కడే ఉండాలి అని. నిజానికి మన అందరిని ఇక్కడికి తీసుకువచ్చి మన పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అంతేకాని నువ్విడ కోడ్ ఎంటర్ చేయడం వల్ల అక్కడ ప్రపంచం ఏమి అంతం అవ్వకుండా ఆగిపోదు, అలాగే ఎంటర్ చేయకపోవడం వల్ల అక్కడే ప్రపంచం అంతం అయిపోదు. నువ్వు దీని గురించి ఆలోచించాలి, అంతేకాని ప్రిచిన కొడుకులక ఇక్కడ కోడ్లు ఎంటర్ చేసుకుంటూ కూర్చోకు అంటాడు. దానికి డస్మెన్, ఇది నిజమో అబద్ధం అని నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను బ్రదర్. నేను ఎప్పుడైతే ఈ స్టేషన్ డోర్ నుంచి బయటికి వెళ్లాలని చూస్తానో అప్పుడే నేను ఆ మ్యాగ్నెటిజం ని ఫీల్ అవుతాను. అంటే ఆ టేప్ లో చెప్పింది మొత్తం నిజమే అంటాడు. అలా కొంతసేపటికి డస్మెన్ అది ఇది చేసి ఆ కంప్యూటర్ ని రిపేర్ చేసి దాన్ని ఆన్ చేస్తాడు. ఎలా అయితే దాన్ని ఆన్ చేస్తాడో ఒకే దెబ్బతో మొత్తం స్టేషన్ లో పవర్ పోతుంది. దాంతో డస్మెన్ చాలా భయపడతాడు. ఇక మొత్తం అయిపోయింది, మనం చావబోతున్నాము అంటాడు. ఇంకా ఆ టైమర్ లో 48 నిమిషాలే మిగిలి ఉంటాయి. 48 నిమిషాల తర్వాత మనం ఆ కోడ్ ని ఎంటర్ చేయకపోతే మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుందని వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతూ ఆ స్టేషన్ లో ఉన్న కొన్ని సామాన్లను తీసుకొని డస్మెన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే జాన్, నువ్వెక్కడికి వెళ్లిపోతున్నావు అంటాడు. దానికి డస్మెన్, ఈ స్టేషన్ కి ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్లిపోతాను అంటాడు. అలా డస్మెన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే తన వెనకే జేక్ కూడా వెళ్లిపోతాడు. పాపం జాన్ ఒక్కడే ఆ స్టేషన్ లో ఉంటాడు. అప్పుడే జాన్ జేక్ తో అంటాడు,
చూడు జేక్, నన్ను వదిలేసి వెళ్ళిపోకు, నేను ఒక్కనే ఈ పనిని చేయలేను అంటాడు. దానికి జేక్, నువ్వు ఒక్కనే అని ఎందుకు ఫీల్ అవుతున్నావు జాన్, నీ జీవితానికి అసలు మార్గం ఇదే అని చెప్పావు కదా, ఇక నువ్వే ఇక్కడ ఉండి మొత్తాన్ని చూసుకో అని జేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జాన్ ఒక్కడే ఆ స్టేషన్ లోపలికి వచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ కంప్యూటర్ ని ఎలా బాగు చేయాలని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ లోపే కేట్ హర్లీని సయ్యద్ ని తీసుకొని అక్కడికి వస్తుంది. ఇప్పుడు సయ్యద్ ఆ కంప్యూటర్ ని రిపేర్ చేయాలి అనుకుంటాడు, కానీ అక్కడ పవర్ ఉండదు కాబట్టి వెంటనే కేట్ వాళ్ళని ఫ్యూజ్ ని వెతకమని చెప్తాడు. అప్పుడే సయ్యద్ ఆ కంప్యూటర్ ని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం అడగాలి అనుకుంటాడు, కానీ ముందుగా ఆ కంప్యూటర్ ని రిపేర్ చేసిన తర్వాత మొత్తం అన్ని విషయాలు నాకు చెప్పాలి అని జాన్ తో అంటాడు. తర్వాత కొంతసేపటికి కేట్ కి ఆ ఫ్యూజ్ దొరుకుతుంది, అలాగే పవర్ ని కూడా ఆన్ చేస్తుంది. దాంతో కొంతసేపట్లోనే సయ్యద్ కూడా ఆ కంప్యూటర్ ని బాగు చేస్తాడు. తర్వాత జేక్ కనిపిస్తాడు. తను డస్ట్బిన్ వెనకే పరిగెడుతూ ఉంటాడు, కానీ డస్ట్బిన్ ఒక దగ్గర కింద పడిపోతాడు. అలాగే తన దగ్గర ఉన్న సామాన్లు కూడా కింద పడిపోతాయి. వెంటనే అవి తీసుకుంటూ ఉంటే అప్పుడే జేక్ అక్కడికి వచ్చి డస్ట్బిన్ కి గన్ కురిపెట్టి, పిచ్చి కుక్క తరిమినట్టు ఎక్కడికి రా పారిపోతున్నావు, కొంచెం ఆగి ఎందుకు పారిపోతున్నావో నాకు చెప్పు అంటాడు. దానికి డస్ట్బిన్, ఎందుకు సోదరా గన్ గురి పెడుతున్నావు, ఇంకా కొంతసేపట్లో ఎలాగో కంప్యూటర్ రిపేర్ చేయం కాబట్టి మనం అందరం ఎలాగో చనిపోతాం అంటాడు. దానికి జేక్ మాత్రం, నీ మాటల్ని అక్కడే ఆపేయి, మనం ఎవ్వరం చావట్లేదు, నువ్వు ఈ ఐలాండ్ పైకి వచ్చినప్పుడు ఎవడో నిన్ను ఆ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లి ఈ కోడ్ ని ఎంటర్ చేస్తూ ఎగ్జిక్యూట్ నొక్కుతూ ఉండు, మన ప్రపంచాన్ని కాపాడొచ్చని ఒక టేప్ ని చూపించగానే దాన్ని నమ్మేసి 3 సంవత్సరాలు ఆ కంప్యూటర్ ముందే పిచ్చినా కొడుకులా కూర్చున్నావు, ఇప్పుడు కంప్యూటర్ పాడవగానే పిచ్చి కుక్క తరిమినట్టు పారిపోతున్నావు, ఇదంతా నీకు ఒక పిల్లలు ఆడుకునే గేమ్ లా అనిపించడం లేదా అంటాడు. కానీ డస్ట్బిన్ మాత్రం జేక్ చెప్పిన దేన్ని నమ్మకుండా, ఒకవేళ మీరు ఆ కంప్యూటర్ ని బాగు చేస్తే ఒక కోడ్ ని ఎంటర్ చెయ్యి అని ఆ కోడ్ ని చెప్తాడు. అయినా కూడా జేక్ తనని పట్టించుకోడు. అప్పుడే డస్ట్బిన్ అంటాడు, నువ్వు నాకు గుర్తొచ్చావు, ఇంతకు ముందు మనం ఒక స్టేడియంలో కలిసాం కదా, నువ్వు ఒక పేషెంట్ గురించి నాకు చెప్పావు, తనని కాపాడలేకపోయానని కూడా చెప్పావు అంటాడు. కానీ జేక్ మాత్రం ఇప్పుడు దాంతో పని లేదు అంటాడు. అప్పుడే డస్ట్బిన్, ఏంటి ఆ పేషెంట్ ఇప్పుడు బాగానే ఉందా అంటాడు. దానికి జేక్, అదంతా నీకు అనవసరం అని చిన్నగా ఏడవడం కూడా స్టార్ట్ చేస్తాడు. అలాగే డస్ట్బిన్ తో అంటాడు, నేను తనని పెళ్లి చేసుకున్నాను అని. అలా ఏడుస్తున్న జేక్ దగ్గరికి డస్ట్బిన్ వచ్చి, తను ఇప్పుడు ప్రాణాలతో లేదు కదా అంటాడు. అలాగే జేక్ తో, ఆ చాప్టర్ ముగిసిపోయింది సోదరా, కొత్తగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయని డస్ట్బిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ జేక్ మాత్రం బాధపడుతూ అక్కడే ఉండిపోతాడు. ఈ డస్ట్బిన్ ఒక మిస్టరీ క్యారెక్టర్ అన్నమాట. అతని నుంచి తెలుసుకోవాల్సింది మనకి చాలా ఉంది. ముందు ముందు తన నుంచి ఇంకా చాలా విషయాలు మనకి తెలుస్తాయి. తర్వాత మనకి సోయర్ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు బోట్ పై నుంచి ప్రాణాలను కాపాడుకొని ఐలాండ్ పైకి రాగానే వాళ్ళ దగ్గరికి జిన్ పరిగెట్టుకుంటూ వస్తాడు. అలా జిన్ ని ఏం జరిగిందని అడుగుతూ ఉన్నప్పుడే తను అదర్స్ గురించి చెప్తాడు. అప్పుడే అదర్స్ కూడా వీళ్ళ దగ్గరికి వస్తారు. అలా వాళ్ళని చూసి మైకిల్ ఇంకా సోయర్ షాక్ అవుతారు. వీళ్ళంతా ఎవరు అనుకుంటూ ఉన్నప్పుడే అందులో పెద్దగా ఉన్న ఒకడు వీళ్ళ దగ్గరకు వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టి వీళ్ళని స్పృహ తప్పేలా చేస్తాడు. అలా వీళ్ళని వెంటనే అడవిలోకి లాక్కుంటూ వెళ్లి వీళ్ళు తయారు చేసిన ఒక గొయ్యిలో వీళ్ళని వేసి దాన్ని కర్రలతో క్లోజ్ చేస్తారు. లోపల సోయర్ కి మైకిల్ కి ఏమీ అర్థం కాదు. ఈ నా కొడుకులు ఎవరు, ఇన్ని రోజులు ఎక్కడున్నారు అనుకుంటారు. అలాగే సోయర్ జిన్ ని అడగడానికి ట్రై చేస్తారు, వీళ్ళు నిన్ను తీసుకువెళ్లి ఏం చేశారు అని. కానీ జిన్ కి ఇంగ్లీష్ రాదు కాబట్టి తను సైగల్తో చెప్తాడు, నా కళ్ళకి గంతలు కట్టారు, అందువల్ల నేను ఏమీ చూడలేకపోయాను అని. అప్పుడే మైకిల్ అక్కడ ఉన్న వాళ్ళని తన కొడుకు గురించే మాటి మాటికి అడుగుతూ ఉంటాడు, కానీ ఎవ్వరు తనకి సమాధానం చెప్పరు. అలా కొంతసేపటి తర్వాత సోయర్ పైకి ఎక్కి బయట ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటాడు. అప్పుడే మైకిల్ వాళ్ళు కూడా సోయర్ ని పైకి ఎత్తుతారు, కానీ అక్కడ ఉన్నవాడు సడన్ గా వచ్చి సోయర్ ని భయపెట్టగానే సోయర్ కింద పడిపోతాడు. కొంతసేపటి తర్వాత మైకిల్ వాళ్ళు ఉన్న ప్లేస్ లోకే ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి వదిలేస్తారు. అలా కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయికి మెలకువ రాగానే ఆ అమ్మాయి మైకిల్ వాళ్ళని అడుగుతుంది, మీరంతా ఎవరు అని. దానికి మైకిల్ వాళ్ళు జరిగింది మొత్తం చెప్తారు. మా ప్లేన్ 40 రోజుల క్రితం క్రాష్ అయింది, ఇక్కడ నుంచి మేము తప్పించుకోవడం కోసం ఒక బోట్ ని తయారు చేసుకుని వెళ్ళాం, కానీ తిరిగి ఈ నా కొడుకులే మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చారు అంటాడు. అప్పుడే ఆ అమ్మాయి ప్లేన్ క్రాష్ గురించి వినగానే తనతో అంటుంది, 8:15 ఫ్లైట్ ఏనా అంటుంది. ఆ మాటకి సోయర్ వాళ్ళు కూడా అవును అదే ఫ్లైట్ అంటారు. నిజానికి ఈ అమ్మాయి కూడా అదే ఫ్లైట్ లో వచ్చింది. మనం ఇంతకు ముందే ఈ అమ్మాయిని చూసాం. ఎయిర్పోర్ట్ లో జేక్ తో మాట్లాడింది కదా, తన పేరు ఎనలూషియా. తను ఫ్లైట్ లో టెయిల్ సెక్షన్ లో ఉండేది, అందుకే తను సపరేట్ గా అందరితో కాకుండా వేరే దగ్గర పడిపోయింది. ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే సర్వైవ్ అయ్యాను, కానీ 2 రోజుల క్రితం వీళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు అంటుంది. అప్పుడే మైకిల్ ఆ అమ్మాయిని అడుగుతాడు, చిన్న కుర్రాన్ని వీళ్ళు తీసుకువచ్చారు, తననేమైనా నువ్వు చూసావా అని. దానికి ఎనలూషియా చూడలేదు అంటుంది. అప్పుడే సోయర్
సోయర్ ఆ నా కొడుకులు మళ్ళీ ఇక్కడికి వస్తే నా దగ్గర ఉన్న గన్నుతో వాళ్ళని షూట్ చేస్తాను అంటాడు. ఇప్పుడు సోయర్ దగ్గర గన్ ఉంటుంది, కానీ ఆ గన్ ని చూడగానే ఎనలూషియా పూర్తిగా మారిపోతుంది. వెంటనే సోయర్ పై అటాక్ చేసి ఆ గన్ ని తీసుకుంటుంది. అంటే ఇంతసేపు తను నాటకం ఆడిందనమాట, వీళ్ళతో కలిసిపోయి నిజాన్ని తెలుసుకోవాలి అని. అలా వెంటనే తన మనుషుల్ని పిలిచి ఆ గన్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సోయర్ వాళ్ళని అక్కడే బంధించి ఉంచుతారు. నిజానికి వీళ్ళు ఎవరు, ఎందుకు వీళ్ళని ఇక్కడ బంధించారు? ఎనలూషియాని ఇంతకు ముందే మనం ఎయిర్పోర్ట్ లో చూశాం కదా, తను కూడా ఈ ఫ్లైట్ లోనే వస్తున్నట్టు జేక్ కి చెప్పింది. మరి తను ఈ ఫ్లైట్ లో వచ్చిందా, తనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత జాన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని తెలుసుకుందాం. ఇంతకు ముందు జాన్ చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్న కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న తనని మోసం చేసి కిడ్నీని దొబ్బేస్తాడు. అప్పటి నుంచి చాలా బాధలో ఉంటాడు జాన్. కిడ్నీని దొబ్బేశారని కాదు, ఎదవ కిడ్నీ ఒకటి పోతే ఇంకొకటి ఉంది కదా అనుకుంటాడు. కానీ నమ్మించి మోసం చేశారన్న బాధనే తనకి చాలా ఉంటుంది. అందుకే తను ఒక థెరపీ సెక్షన్ కి అటెండ్ అవుతాడు. అక్కడే ఒక అమ్మాయి తనకు ఉన్న ప్రాబ్లం గురించి చెప్తుంది. మా అమ్మ మత్తుకి బానిసైంది, అందుకే $30 నా నుంచి దొంగతనం చేసి మత్తుని తెచ్చుకుంది అంటుంది. ఆ మాట వినగానే జాన్ కి చాలా నవ్వొస్తుంది. తన నవ్వుని ఆపుకోలేకపోతాడు. ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతున్నావు అంటే జాన్ అంటాడు, $30 కోసం నువ్వు థెరపీ సెక్షన్ వరకు వచ్చేసావు, నా గురించి ఎవరికి చెప్పుకోవాలి? కొన్ని రోజుల క్రితం ఒక లేడీ వచ్చింది మీ అమ్మని అని. ఒంటరిగా గడుపుతున్న నా లైఫ్ లోకి సడన్ గా ఒక లేడీ వచ్చింది మా అమ్మనని చెప్పింది. అలాగే తను ఇంకో విషయం కూడా చెప్పింది, నేను చాలా ప్రత్యేకమైన వాణ్ణి, ఒక మహత్ కార్యం కోసమే జన్మించానని చెప్పింది. ఆ తర్వాత మా నాన్న కూడా నాకు కలిశాడు, తను నాతో చాలా బాగా ఉండేవాడు, అంటే తను ఒక మంచి తండ్రిని అనిపించుకోవడానికి చాలా చేశాడు. కానీ నిజానికి వాడో దొంగ నా కొడుకు, నా కిడ్నీని దొబ్బేయడానికి ఇదంతా నాటకం ఆడాడు అంటాడు. అలా కిడ్నీ తీసుకున్న తర్వాత తన పని అయిపోయింది కాబట్టి ఒక చెత్తని చెత్తబుట్టలో పడేసినట్టు నన్ను మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి తోసేశాడు. నువ్వు ఇప్పుడు $30 కోసం ఇక్కడికి వచ్చావు, మరి నా కిడ్నీయే పోయింది, నేనెక్కడికి వెళ్ళాలి అంటాడు. ఆ మాటతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోతారు. అలా థెరపీ సెక్షన్ అయిపోయిన తర్వాత జాన్ బయటికి రాగానే ఏలెన్ అనే లేడీ తన దగ్గరికి వచ్చి కలుస్తుంది. ఈ లేడీలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అప్పుడే తను జాన్ తో అంటుంది, నీ కిడ్నీని దొబ్బేశారని నువ్వేం బాధపడకు, నీకు కిడ్నీ క్యాన్సర్ ఉందనుకో, నీకే కాకుండా దొబ్బేసిన వాడికి కూడా వస్తుంది కదా అంటుంది. ఈ లేడీ కూడా చాలా కష్టాలు పడి ఉంటుంది. అలాగే తనకి జాన్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలా మెల్లమెల్లగా ఇద్దరు దగ్గరవుతుంటారు. జీవితం ముందుకు వెళ్తూ ఉన్న జాన్ కి వాళ్ళ నాన్న గురించి ఒక బాధ మాత్రం ఉంటుంది. అందుకే ప్రతి రోజు అటుగా వెళ్తూ వాళ్ళ నాన్న ఇంటి ముందు కారుని ఆపుతాడు, తనకి తానుగా వచ్చి తనకి సారీ చెప్తాడు అని. అలా ఒక రోజు యాంథనీ సడన్ గా వచ్చి జాన్ కార్ లో కూర్చుంటాడు. అలాగే తనతో అంటాడు, నేను నీ నుంచి తప్పించుకోవడం కోసం చాలా ఇల్లు మారాను, అయినా సరే నువ్వు నన్ను వదిలిపెట్టడం లేదు, ఇప్పుడు నీకు ఏం కావాలి అంటాడు. దానికి జాన్, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేశావు అంటాడు. అప్పుడు దొంగ నా కొడుకు యాంథనీ చెప్పే సమాధానం ఏంటంటే, నాకు కిడ్నీ కావాలి జాన్, నీకు తండ్రి కావాలి, అలాగే నీ ఒక్కనే కాదు, ఇంతకు ముందు నేను చాలా మందిని మోసం చేశాను, ఇక తెలుసుకున్నావు కదా, ఇక నుంచి దొబ్బే అని అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అలా వాడు మొహం మీదే దొబ్బేమని చెప్పడంతో మనోడు చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఏలెన్ ని కలుస్తాడు జాన్. అప్పుడే ఏలెన్ జాన్ తో అంటుంది, నువ్వు ఎప్పుడు యాంథనీ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు, అదేదో జరిగిపోయింది, నువ్వెప్పుడు యాంథనీ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు అంటుంది. దానికి జాన్ ఒప్పుకుంటాడు, కానీ అంత తేలిగ్గా బాధని మర్చిపోలేడు కాబట్టి మళ్ళీ యాంథనీ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఏలెన్ అక్కడికి వెళ్లి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది. కానీ జాన్ మాత్రం ఏం చేయమంటావు, బాధని మర్చిపోలేకపోతున్నాను, పోయింది నా కిడ్నీ కదా అంటాడు. అప్పుడు ఏలెన్ బాధని మర్చిపోవాలి, అప్పుడే బతకగలవు అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ ఐలాండ్ ని చూపిస్తారు. ఇప్పుడు సయ్యద్ పాడైపోయిన ఆ కంప్యూటర్ ని బాగు చేశాడు కాబట్టి వెంటనే ఆ కోడ్ ని జాన్ ఎంటర్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ కోడ్ ని విన్నా అక్కడే ఉన్న హర్లీ షాక్ అవుతాడు, దాన్ని ఆపేయమని అంటాడు. కానీ జాన్ వినకుండా ఆ కోడ్ ని ఎంటర్ చేస్తాడు. కానీ లాస్ట్ నెంబర్ 42 కు బదులు 32 కొట్టి ఎగ్జిక్యూటివ్ నెంబర్ ని నొక్కబోతూ ఉంటాడు. కానీ అప్పుడే జేక్ అక్కడికి వచ్చి అది 32 కాదు 42 అని చెప్తాడు. అలా జాన్ 42 ని ఎంటర్ చేసి ఎగ్జిక్యూటివ్ బటన్ ని నొక్కడానికి జేక్ ని రమ్మని అంటాడు. కానీ జేక్ మాత్రం నేను నొక్కను, ఇదంతా అసలు నమ్మను, అలాంటప్పుడు ఆ కోడ్ ని నేనెందుకు ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ ని నొక్కుతాను అంటాడు. దానికి జాన్, మళ్ళీ నీకు నమ్మకం లేకపోతే మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎందుకు వస్తావు, నేను కోడ్ ని ఎంటర్ చేసిన తర్వాత అది తప్పు అని రైట్ నెంబర్ ని ఎందుకు చెప్తావు అంటాడు. చూడు జేక్, లోపల నువ్వు కూడా దీన్ని మొత్తం నిజమే అని నమ్ముతున్నావు, కానీ బయటికి ఒప్పుకోలేకపోతున్నావు అంటాడు. కానీ ఎంత చెప్పినా జేక్ తన మాట వినకపోవడంతో జాన్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఇదే మన లైఫ్ కి అర్థం జేక్, నువ్వు నమ్మాలి
అంటాడు. ఇక ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కడానికి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటాయి. అది ఎంటర్ చేయకపోతే ప్రపంచం అంతమవుతుందా లేకపోతే నార్మల్ గానే ఉంటుందా అనేది కొన్ని సెకండ్స్ లో మనకి తెలిసిపోతుంది. కానీ లాస్ట్ సెకండ్ లో జేక్ ఆ ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కుతాడు. దాంతో ఇక మళ్ళీ టైం రీసెట్ అయ్యి 108 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జాన్ తను ఏవేవైతే ఇక్కడ చూడగలుగుతున్నాడో వాటిని మొత్తం జేక్ కి కూడా తెలిసేలా చేయాలి అనుకుంటాడు. కానీ జేక్ మాత్రం అటు ఇటుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మైకిల్ సోయర్ వాళ్ళు ఆ ఐలాండ్ పైకి తిరిగి రాగానే సడన్ గా వీళ్ళ పైకి ద అదర్స్ వచ్చి అటాక్ చేస్తారు. కానీ కొంతసేపటి తర్వాతే వీళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. నిజానికి వీళ్ళు ద అదర్స్ కాదు, సోయర్ వాళ్ళు వచ్చిన ఫ్లైట్ లోనే వచ్చి ఉంటారు. కానీ వీళ్ళు ఆ ఫ్లైట్ లో టైల్ సెక్షన్ లో ఉండటం వల్ల ఇంకో దగ్గర క్రాష్ అయి ఉంటారు. అలాగే వీళ్ళలో ఎనలూషియా అనే అమ్మాయి కూడా ఉంటుంది. తను మంచి దానిలా నటిస్తూ సోయర్ వాళ్ళ దగ్గర ఏదైనా ఆయుధాలు ఉన్నాయేమో, వాళ్ళు మాపై అటాక్ చేస్తారేమో అని సోయర్ దగ్గర ఉన్న గన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా సోయర్, జిన్, మైకిల్ ఇద్దరు ఆ గొయ్యిలోనే ఉండిపోతారు. కొంతసేపటి తర్వాత ఎకో అనే బండోడు వాళ్ళ దగ్గరకు వచ్చి లోపలికి ఒక తాడుని వేసి జిన్ని పైకి రమ్మని అంటాడు. కానీ సోయర్ మాత్రం దానికి ఒప్పుకోడు. అలాగే జిన్ని పైకి వెళ్ళకు, ఆ నా కొడుకులు మంచి వాళ్ళు కాదు, నిన్ను చంపేస్తారు అంటాడు. అప్పుడే ఎనలూషియా కోపంతో అక్కడికి వచ్చి సోయర్ కి గన్ గురిపెట్టి మీ వాడు పైకి రాకపోతే నీ పుచ్చ పేల్చేస్తాను అంటుంది. కానీ సోయర్ కి బాగా తెలుసు ఆ గన్ను తనదే కాబట్టి అందులో ఒక్క బుల్లెటే ఉంది, ఒక్క బుల్లెట్ తో మన ముగ్గురిని చంపలేదు కదా అంటాడు. దాంతో ఎనలూషియా తెలివిగా ఆలోచించి ఒక రాయితో సోయర్ ని గాయపరుస్తుంది. ఇక చేసేదేం లేక జిన్ ఆ తాడు సహాయంతో పైకి వస్తాడు. కొంతసేపటి తర్వాత మైకిల్ ని కూడా పైకి తీసుకుంటారు. కానీ సోయర్ మాత్రం లోపలే ఉంచుతారు. అలా చాలా సేపటి తర్వాత మళ్ళీ ఎకో సోయర్ దగ్గరికి వచ్చి తనని కూడా పైకి రమ్మని తాడ్ని లోపలికి వేస్తాడు. కానీ సోయర్ మాత్రం నేను చచ్చినా పైకి రాను, నా దోస్తుల్ని ఏం చేశారు, వాళ్ళు ప్రాణాలతో ఉంటే నాకు చూపించండి అంటాడు. అప్పుడే మైకిల్ అక్కడికి వచ్చి అబ్బా మేము నీకు అంత మంచి దోస్తులమయ్యామా అంటాడు. అలా తన దోస్తులు ప్రాణాలతో ఉండడం చూసి సోయర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాంతో సోయర్ కూడా పైకి వస్తాడు. అప్పుడే మైకిల్ సోయర్ తో అంటాడు, నేను వీళ్ళతో మొత్తం మాట్లాడేశాను, వీళ్ళకి మన మీద నమ్మకం వచ్చింది, మనం కూడా వాళ్ళు వచ్చిన ఫ్లైట్ లోనే వచ్చాము అని, అందుకే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారంట అంటాడు. కానీ సోయర్ కి మాత్రం వీళ్ళపై నమ్మకం ఉండదు. ఎందుకంటే తను చాలా మొండివాడు. ఏ కారణం లేకుండా వాళ్ళు సోయర్ పై అటాక్ చేశారు కాబట్టి సోయర్ ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అలాగే తన వంకర బుద్ధితో ఎనలూషియాతో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కానీ పాప తన భాషలోనే సమాధానం చెప్తుంది, నీ రూల్స్ మడిచి నీ దగ్గరే పెట్టుకో, ఇక్కడ నేను చెప్పినట్టే అందరూ వినాలి అంటుంది. అలా కొంతసేపటి తర్వాత అందరూ అక్కడి నుంచి బయలుదేరతారు. మధ్యలోనే మైకిల్ కి లెబికా అనే లేడీతో పరిచయం అవుతుంది. ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా ఇంకా కొన్ని రోజుల పాటు మనతో పాటే ట్రావెల్ చేస్తారు, అందుకే వీళ్ళ పేర్లను కూడా మీరు గుర్తు పెట్టుకోండి. అలా కొంత దూరం అడవిలో వచ్చాక ఎనలూషియా ఒక ప్లేస్ లో ఆగి ముందు ఉన్న డోర్ ని కొడుతుంది. నిజానికి ఇక్కడ కూడా ధార్మాకి సంబంధించిన ఇంకో స్టేషన్ ఉండి ఉంటుంది. అంటే మనం చూసిన స్టేషన్ 1 కాకుండా ఇది స్టేషన్ 2 అన్నమాట. కాకపోతే ఇది దానిలా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. అలా వీళ్ళ అందరూ ఆ స్టేషన్ 2 లోకి వస్తూ ఉన్నప్పుడే మైకిల్ లిబీతో అని ఉంటాడు, ఇక్కడ మీరు మొత్తం ఎంతమంది సర్వైవర్స్ ఉన్నారు అని. దానికి లిబీ మేము మొత్తం 23 మంది ఉన్నాము అంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఆ స్టేషన్ 2 లోపలికి రాగానే అక్కడ 23 మంది కాదు కదా, చాలా తక్కువ మంది ఉంటారు. అది చూసి మైకిల్ లిబీతో అంటాడు, నువ్వు 23 మంది అని చెప్పావు, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కదా అని. దానికి లిబీ అంటుంది, ఉండేవాళ్ళు కాకపోతే చాలా మంది చనిపోయారు అంటుంది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళకి కూడా ఏదో జరిగి ఉంటుంది. అలా అందరూ నైట్ కి అక్కడే ఉండిపోతారు. తర్వాత కొంతసేపటికి మైకిల్ వాళ్ళ దగ్గరికి ఒక ముసలతను వస్తాడు. తను మైకిల్ వాళ్ళతో మాట్లాడుతూ, మీరు ఐలాండ్ కి ఇంకో ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అక్కడ మీకు ఒక బ్లాక్ లేడీ కనిపించిందా అంటాడు. దానికి సోయర్ అర్థం కానట్టు తనని చూస్తాడు. కానీ మైకిల్ కి మాత్రం అర్థం అవుతుంది. దానికి మైకిల్ నువ్వు మాట్లాడేది రోజ్ గురించా అంటాడు. అప్పుడు మైకిల్ తను బాగానే ఉంది అంటాడు. ఈ ముసలతను తన పేరు బర్నార్డ్ అని చెప్తాడు. స్టార్టింగ్ నుంచి రోజ్ తన భర్త బర్నార్డ్ గురించి చెప్తూనే ఉంది. అలాగే తను బాగా నమ్మేది ఏంటంటే తన భర్త ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడని గట్టిగా నమ్ముతుంది. అంటే తను అలా అనుకోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. ఇప్పుడు బర్నార్డ్ కూడా తన వైఫ్ రోజ్ ప్రాణాలతో ఉందని తెలియగానే చాలా
హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత మనకి జేక్ వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఆ కేజ్ ని ఓపెన్ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ లో వీళ్ళకి ధార్మాకి సంబంధించిన స్టేషన్ 1 కనిపిస్తుంది. ఇందులోకి వచ్చే వరకు ఒకలా ఉంటే వచ్చిన తర్వాత వీళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లోపలికి రాగానే ముందుగా వీళ్ళకి తినడానికి చాలా ఫుడ్ ఉంటుంది. కానీ ఆ ఫుడ్ ఇక్కడికి ఎలా వచ్చిందో వీళ్ళకి అర్థం కాదు. అలాగే అక్కడ ఒక కంప్యూటర్ కూడా ఉంటుంది. ఆ కంప్యూటర్ ఒక కోడ్ తో రన్ అవుతుంది. 108 నిమిషాలకు ఒకసారి కోడ్ ని ఎంటర్ చేయాలి, లేదంటే ప్రపంచం అంతమవుతుంది. అలాగే ఆ కంప్యూటర్ లో ఎంటర్ చేసే కోడ్ ఏంటి అనేది కూడా మనకి బాగా తెలుసు. ఇప్పుడు మనకి హర్లీ కనిపిస్తాడు. తను ఫుడ్ ఉన్న రూమ్ లోనే ఉంటాడు. తను చుట్టూ అంత ఫుడ్ ను చూసి తన నోరు ఊరిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఆకులు దుంపలు తింటూ బతికాడు కాబట్టి ఒక్కసారిగా ఆ చుట్టూ ఉన్న ఫుడ్ పై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఎలా పడితే అలా తినేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తన ముందుకి జిన్ వస్తాడు. తను ఆశ్చర్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి హర్లీ కూడా షాక్ అవుతాడు. జిన్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఏంటి అని. అప్పుడే జిన్ తో అంటాడు, హే జిన్, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు అని. కానీ జిన్ మాత్రం, నేను ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదురా అబ్బాయి, నువ్వే కొరియాలో మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడే మళ్ళీ జిన్, నువ్వేం కంగారు పడకు, అంతా మంచి జరగబోతుంది అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే కేట్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో హర్లీ సడన్ గా నిద్రలోంచి బయటకు వస్తాడు. నిజానికి తను కోడ్ ని ఎంటర్ చేయడం కోసం కంప్యూటర్ ముందు కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే కేట్ అక్కడికి వచ్చి, నీకు అల్లారం వినిపించడం లేదా? కోడ్ ఎంటర్ చేయాలి, ఏంటి పడుకుని పోయావా అంటుంది. డస్మెన్ ఇక నుంచి పారిపోయిన తర్వాత ఆ కోడ్ ని ఎంటర్ చేయడం కోసం జేక్, జాన్, హర్లీ, కేట్ నలుగురు షిఫ్ట్ల ప్రకారం పని చేస్తూ ఉంటారు. వెంటనే హర్లీ కోడ్ ని ఎంటర్ చేస్తాడు. తర్వాత హర్లీ బీచ్ దగ్గరికి రాగానే తన దగ్గరికి చార్లీ వచ్చి, మీరు ఆ కేజ్ ని ఓపెన్ చేశారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏం కనిపించింది అంటాడు. కానీ హర్లీ మాత్రం తనకి నిజం చెప్పకుండా, ఏమీ లేదు, అది ఖాళీ బంకర్ మాత్రమే అంటాడు. హర్లీ ఇలా ఎందుకు చెప్పాడు అంటే జేక్ తనకి ఆ స్టేషన్ లో ఉన్న ఫుడ్ ని మొత్తం సపరేట్ చేయమని చెప్పి ఉంటాడు. కానీ హర్లీ మాత్రం ఈ పని చేయడం వల్ల అంత హ్యాపీగా ఉండడు. అలా హర్లీ మాటలు విన్న తర్వాత చార్లీకి మాత్రం డౌట్ వస్తుంది, మనోడు నాతో అబద్ధం చెప్తున్నాడు అని. అలాగే అక్కడ ఉన్న అందరూ కూడా ఆ బంకర్ గురించే హర్లీని అడుగుతూ ఉంటాడు. తర్వాత కొంతసేపటికి హర్లీ రోజ్ దగ్గరికి వెళ్తాడు. రోజ్ మాత్రం తనని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే హర్లీ అంటాడు, అందరూ ఆ బంకర్ గురించి అడుగుతున్నారు కదా, మరి నువ్వెందుకు నన్ను అడగడం లేదు అంటాడు. దానికి రోజ్, నేనెందుకు అడుగుతాను, ఆ బంకర్ గురించి తెలుసుకొని నేనేం చేస్తాను అంటుంది. దాంతో హర్లీ వెంటనే రోజ్ ని తనతో పాటు తీసుకొని ఆ స్టేషన్ లోపలికి వెళ్తాడు. ఫస్ట్ టైం రోజ్ ఆ బంకర్ ని చూసి చాలా ఆశ్చర్యంతో ఉంటుంది. అలా తను లోపలికి రాగానే లోపల జేక్ హర్లీ పై కోపడతాడు. నువ్వు ఒక్కడివే వెళ్ళి రమ్మని చెప్తే నీతో పాటు ఒకరిని ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంకా ఎంతమందికి ఈ ప్లేస్ గురించి చెప్పావు అంటాడు. దానికి హర్లీ, అమ్మ తొర్రా బాబు, నేను ఎవ్వరికి చెప్పలేదు, కేవలం రోజ్ కు మాత్రమే చెప్పాను. నువ్వు అప్పగించిన పని చాలా భారంగా ఉంది, కొంచెం సహాయం కోసం తనని తీసుకువచ్చుకున్నాను అంటాడు. ఇప్పుడు జేక్ హర్లీకి మొత్తం ఫుడ్ ని సపరేట్ గా చేయమని చెప్పి ఉంటాడు. ఇలా ఎందుకంటే ఈ ఫుడ్ ఇక్కడ ఉందని సర్వైవర్స్ కు అందరికి ఒకేసారి చెప్తే ఆ ఫుడ్ కోసం ఒకరిపై ఒకరు అటాక్ చేసుకుంటారు, ఎంతకైనా తెగిస్తారు. అందుకే అంత ఫుడ్ ని సపరేట్ చేసి తర్వాత చెప్పాలి అనుకుంటాడు. ఇక తర్వాత హర్లీ రోజ్ వెళ్లి ఆ ఫుడ్ ని మొత్తం సపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే హర్లీ రోజ్ తో అంటాడు, ఇలా నేను ఫుడ్ గురించి ఎవ్వరికి చెప్పలేదు కాబట్టి తర్వాత ఈ ఫుడ్ గురించి తెలిసినప్పుడు అందరూ నాపై కోపడతారు అంటాడు. కానీ రోజ్ మాత్రం, అలా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు చాలా మంచివాడివి, ఇక్కడ ఉన్న అందరిలో నువ్వే స్వీట్ పర్సన్ అంటుంది. అలాగే జేక్ ఈ బంకర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిని అప్పగిస్తాడు. హర్లీకి ఫుడ్ ని సపరేట్ చేయడం అప్పగిస్తాడు. అలాగే సయ్యద్ కి ఈ బంకర్ గురించి అన్ని విషయాలు తెలుసుకోమని పంపిస్తాడు. సయ్యద్ కూడా ఆ బంకర్ ని మొత్తం చూస్తూ దాని కింద ఉన్న మెయిన్ సెంటర్ కి వస్తాడు. అక్కడ 4 దిక్కులు మొత్తం కాంక్రీట్ తో మూసేసి ఉంటారు. అంటే దీన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకుంటారు లోపల ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్ అయినది అని. అలాగే సయ్యద్ కి ఇంకో విషయం కూడా తెలుస్తుంది, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, దీని వల్లే ఈ బంకర్ లోకి పవర్ కూడా వస్తుంది అంటాడు. తర్వాత మనకి చార్లీ కనిపిస్తాడు. తనకి హర్లీపై అనుమానం వస్తుంది. ఈయన కొడుకులు అందరూ ఆ కేజ్ ని ఓపెన్ చేసి అక్కడ ఏదో కనిపించింది, కానీ మాకు చెప్పకుండా వీళ్ళే ఏదో చూసుకుంటున్నారని తను జాన్ ని వెనక నుంచి ఫాలో చేస్తూ వస్తాడు. కానీ జాన్ చాలా తెలివైన వాడు. కొంత
దూరం రాగానే తనని చార్లీ ఫాలో చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. అప్పుడే జాన్ చార్లీని పిలుస్తూ ఇక దాక్కున్నది చాలు నా ముందుకు రా అంటాడు. దాంతో చార్లీ జాన్ ముందుకి వస్తాడు. అలా చార్లీ రాగానే జాన్ తనతో అంటాడు, ఇప్పుడు చెప్పు నీకు ఏం కావాలి అని. దానికి చార్లీ, మీరు నాకు నిజం చెప్పాలి. మీరు ఆ కేజ్ ని ఓపెన్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏం కనిపించింది అంటాడు. దాంతో జాన్ ఇక ఏది దాచకుండా అన్ని విషయాలు చెప్పేస్తాడు. మాకు కింద బంకర్ లాంటిది కనిపించింది, లోపలికి వెళ్తే అక్కడ చాలా ఫుడ్ ఉంది అంటాడు. అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉంది, దాంట్లో కోడ్ ఎంటర్ చేస్తూ ఉండాలి, లేదంటే మన పని అయిపోయినట్టే అంటాడు. కానీ చార్లీకి మాత్రం కంప్యూటర్ కోడ్ ఏవి గుర్తురావు, తను చెప్పిన ఫుడ్ మాత్రమే గుర్తుంటుంది. దాంతో కోపంతో హర్లీ దగ్గరికి వెళ్తాడు, తను అబద్ధం చెప్పాడు అని. అప్పుడు తనతో అంటాడు, నువ్వు నాతో అబద్ధం చెప్పావు, అక్కడ చాలా ఫుడ్ దొరికింది మీకు. అలాగే జేక్ ఆ ఫుడ్ ను మొత్తం సపరేట్ చేయమని నీకే అప్పగించాడు. నువ్వు నా కోసం ఆ ఫుడ్ లోంచి పీనట్ బటర్ తీసుకువస్తావా అంటాడు. కానీ హర్లీ మాత్రం దానికి ఒప్పుకోడు. నేను ఇప్పుడు ఎవ్వరికి ఏ ఫుడ్ ని ఇవ్వలేను అంటాడు. దాంతో చార్లీ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా తనని చెప్పొద్దని చెప్పి జాక్ అసలు విషయాన్ని చార్లీకి చెప్పడంతో హర్లీకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే కోపంతో జాన్ దగ్గరికి వచ్చి, ముసల్నా బట్ట, నువ్వు నన్ను చెప్పొద్దని చెప్పి నువ్వే అసలు విషయాన్ని చార్లీకి ఎందుకు చెప్పావు అంటాడు. దానికి జాన్, మరేం చేయమంటావు, వాడు మాటి మాటికి అదే విషయాన్ని అడుగుతున్నాడు, ఇక దాచిపెట్టడం ఏం పని అని చెప్పేశాను అంటాడు. నిజానికి మీరు ఒక విషయం గమనిస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జాన్ హర్లీని ఒక్క విషయంలో కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు దీని విషయంలో లెక్క చేస్తాడని ఎలా అనుకుంటాం? అప్పుడే హర్లీ కోపంతో, మీరందరూ మంచివాళ్ళు కావాలి, నేను చెడ్డవాడిని కావాలా, ఇక ఈ పని నేను చెయ్యను అంటాడు. అప్పుడు జాన్, ఇక్కడ ఉన్న అందరం ఏదో ఒక పని చేస్తున్నాం, నువ్వు నీకు అప్పగించిన పని తప్పకుండా చేయాల్సిందే అంటాడు. ఆ మాట వినగానే హర్లీకి ఇంకా కోపం వస్తుంది. సరే చేస్తానని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి అక్కడైతే కోపంలో ఓకే చెప్పాడు, కానీ తన మైండ్ లో ఇంకో విషయం తిరుగుతూ ఉంటుంది. వెంటనే తను అడవిలో ఉన్న డైనమైట్స్ ని తీసుకువచ్చి మొత్తం ఫుడ్ ని బ్లాస్ట్ చేయబోతూ ఉంటాడు. కానీ రోజ్ ఇదంతా చూసి తన దగ్గరికి వచ్చి ఇలా చేయడం మంచిది కాదు అంటుంది. ఇప్పుడు రోజ్ ఇక్కడ ఉన్న అందరిలో పెద్ద ఆవిడ కాబట్టి కొన్ని మంచి విషయాలు మనోడికి చెప్పి తన మనసుని మారుస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ ఫుడ్ ను మొత్తం అనవసరంగా నీ పంతం కోసం బ్లాస్ట్ చేశావు అంటే ఇక్కడ ఉన్న అందరి పొట్టలు కొట్టినట్టే, అందుకే మంచిగా అందరి గురించి ఆలోచించు అంటుంది. తర్వాత నైట్ కి హర్లీ జేక్ దగ్గరికి వచ్చి తనతో అంటాడు, నువ్వు చెప్పినట్టే మొత్తం ఫుడ్ ని సపరేట్ గా చేశాను. ఆ ఫుడ్ ని రోజుకు 2 సార్లు ఇక్కడ ఉన్న అందరికి ఇస్తే 3 నెలల వరకు వస్తుంది. వెంటనే నువ్వు పర్మిషన్ ఇస్తే ఆ ఫుడ్ ని అందరికి పంచుతాను అంటాడు. ఇప్పుడు ఈ విషయం అయితే జేక్ ని అడుగుతున్నాడు, కానీ హర్లీకి అస్సలు నమ్మకం ఉండదు. ఇలా ఫుడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి జేక్ ఒప్పుకుంటాడు అని. కానీ వెంటనే జేక్ ఏమీ ఆలోచించకుండా నువ్వు చెప్పినట్టే అందరికి ఫుడ్ ని పంచేయి అంటాడు. ఆ మాట వినగానే హర్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు రాత్రికి అందరికి ఫుడ్ ని పంచుతాడు. చాలా రోజుల తర్వాత ఆకులు పండ్లు కాకుండా ఫుడ్ తిన్నారు కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే హర్లీ పీనట్ బటర్ తీసుకువచ్చి చార్లీకి ఇస్తాడు. ఈ చార్లీ పీనట్ బటర్ ఎందుకు అడిగాడు అంటే క్లేర్ తనని ఇంతకు ముందు అడిగి ఉంటుంది, అందుకే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి హర్లీ దాన్ని తీసుకువచ్చి చార్లీకి ఇస్తాడు. దాంతో చార్లీ దాన్ని క్లేర్ కి తీసుకువెళ్లి ఇస్తాడు. అలా హర్లీ చార్లీ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం హర్లీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని తెలుసుకుందాం. తను బాధ్యతని తీసుకోవడం కోసం ఎందుకంత భయపడుతున్నాడో తెలుసుకుందాం. ఇప్పుడు తను టీవీ చూస్తూ ఉన్నప్పుడే తనకి తెలుస్తుంది తనకి పెద్ద లాటరీ తగిలింది అని. ఆ షాక్ లోనే తను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అప్పుడే వాళ్ళమ్మ తన దగ్గరికి వస్తుంది. వాళ్ళమ్మకి మనోడంటే చాలా ఇష్టం. దాంతో మనోడిని లేపడం కోసం పక్కన ఉన్న నీళ్లు కొట్టకుండా చెంపలు పగలగొడుతూ ఉంటుంది. ఆ నొప్పిని తట్టుకోలేక మనోడు మెలకువలోకి వచ్చేస్తాడు. అమ్మ చంపేస్తావా ఏంటి, పక్కనే వాటర్ ఉన్నాయి కదా, అవి పోస్తే లేచేవని కదా అంటాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం మర్చిపోయాన్రా, నీ సైజుకి వాటర్ సరిపోవని చెంపదెబ్బలతో నిద్రలేపాను అంటుంది. అప్పుడే వాళ్ళమ్మ అదంతా వదిలే, కానీ అసలు నీకేమైంది, ఎందుకు కళ్ళు తిరిగి కింద పడిపోయావు అంటుంది. కానీ హర్లీ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటాడు. అలాగే తనకి వచ్చిన లాటరీ గురించి కూడా వాళ్ళ అమ్మతో చెప్పడు. అప్పుడే వాళ్ళమ్మ, నువ్వు ఖచ్చితంగా ఏదో తినేసి ఉంటావు, అందుకే కింద పడిపోయావు అంటుంది. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, నీ సైజు ఎలా పెరిగిపోయిందో. నువ్వు ఎక్సర్సైజ్ చేసి సన్నగా అవ్వాలి, అప్పుడే నీకు పిల్లనిస్తారు, లేదంటే ఇలా ఏకాగిలా ఉండిపోతావు
చేస్తున్నావు అంటుంది. కానీ హర్లీ మాత్రం వాళ్ళ అమ్మ మాటల్ని అంతగా పట్టించుకోడు. ఇప్పుడు ఏమైందమ్మా, నాకు జాబ్ లేదా, ఈ పనే నాకు బాగా ఉంది, నేను ఇలాగే ఉండిపోతాను అంటాడు. హర్లీ ఒక జాబ్ కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఆ జాబ్ చేయడం వల్ల తను అంత సంతోషంగా ఉండడు. అలా తర్వాత రోజు తను జాబ్ కు వెళ్ళినప్పుడు తన బాస్ పై కోప్పడి ఆ జాబ్ ని వదిలేసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే తనతో పాటు పనిచేసే తన దోస్తు కూడా హర్లీ జాబ్ వదిలేశాడని తను కూడా జాబ్ ని వదిలేసి వచ్చేస్తాడు. తన దోస్తు చాలా మంచివాడు. ఇద్దరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత మంచి దోస్త్ అయినా సరే తనకి తగిలిన లాటరీ గురించి తన దోస్తుకి కూడా చెప్పడు హర్లీ. అలా ఇద్దరు అంత సంతోషంగా ఉన్న తర్వాతే వాళ్ళ దోస్తుకి తెలుస్తుంది హర్లీకి లాటరీ తగిలిందని, తను రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు అని. దాంతో హర్లీ దోస్తుకి చాలా కోపం వస్తుంది. వీడు నా దగ్గర అసలు విషయాన్ని దాచిపెట్టాడు అని. దాంతో తను హర్లీని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాడు. ఇలా తన బెస్ట్ ఫ్రెండ్ తను వదిలేయడంతో హర్లీ చాలా బాధపడతాడు. ఇక తర్వాత నుంచి తన లైఫ్ లో ఏం జరిగిందో మనం ఇంతకు ముందే చూసేసాం. తర్వాత మళ్ళీ ప్రజెంట్ ఐలాండ్ పైకి వస్తే క్లియర్ కనిపిస్తుంది మనకి. తను బీచ్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక సీసాలో లెటర్స్ నింపి సోయర్ వాళ్ళకి ఇచ్చిన బాటిల్ మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరికి రావడం చూస్తుంది. దాంతో తను అర్థం చేసుకుంటుంది సోయర్ వాళ్ళు వెళ్ళిన బోటు మునిగిపోయి ఉంటుంది అని. ఈ విషయం గురించి క్లేర్ ఎవ్వరికి చెప్పకుండా షానన్ కి వెళ్లి చెప్తుంది. కానీ షానన్ కూడా క్లేర్ తో అంటుంది ఈ విషయాన్ని మనమే దాచుకోకుండా సనాకి కూడా చెప్దామని. ఆ లెటర్స్ తీసుకువచ్చి సనాకి ఇస్తారు. దాంతో సనా కూడా అనుకుంటుంది తన భర్త జిన్ తో సహా మైకిల్ సోయర్ వాళ్ళు ఆ సముద్రంలోనే పడిపోయారు అని. దాంతో తను చాలా ఫీల్ అవుతుంది. అలా ఆ బాటిల్ ని ఒక ప్లేస్ లో పూడ్చిపెడుతుంది. ఈ విషయం గురించి ఈ ముగ్గురే దాచుకుంటారు కానీ మిగతా ఎవ్వరికి చెప్పరు. ఇంతవరకు కథలో మనం చాలా ముందుకి వచ్చేసాం. జిన్ వాళ్ళు మళ్ళీ తిరిగి ఐలాండ్ పైకి రాగానే సడన్ గా వాళ్ళ దగ్గరికి కొంతమంది వచ్చి వాళ్ళని బంధించి ఒక చోటికి తీసుకువెళ్తారు. నిజానికి వీళ్ళు కూడా ఇదే ప్లేన్ లో వచ్చి ఉంటారు. కాకపోతే వీళ్ళు టెయిల్ సెక్షన్ లో ఉండి ఉంటారు. అలాగే మైకిల్ వాళ్ళని తీసుకువెళ్తున్నప్పుడు మైకిల్ కి లిబీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. లిబీ తనతో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు మొత్తం 23 మందిమే ఉండేవాళ్ళం అని చెప్తుంది. కాకపోతే ఇప్పుడు అంతమంది ఉండరు. అంటే వీళ్ళపై కూడా దాడి జరగడం వల్ల కొంతమంది చనిపోయి ఉంటారు. అలా ఎనలూషియా సోయర్ వాళ్ళని డార్మాకి సంబంధించిన ఇంకో స్టేషన్ 2 దగ్గరికి తీసుకువస్తుంది. ఇక్కడే ఎనలూషియా వాళ్ళు ఇన్ని రోజులుగా ఉన్నది. అప్పుడే ఎనలూషియా వాళ్ళ టీం వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో జిన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మైకిల్ తనకి ధైర్యం చెప్తాడు నీకు ఏమి అవ్వదు, నువ్వు తప్పకుండా సనాని కలుస్తావు అంటాడు. అప్పుడే సోయర్ ఎనలూషియా వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ ఉంటే మనని వాళ్ళ ఫుడ్ గా చేసుకోవడానికి ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అంటాడు. ఆలోపే ఎనలూషియా వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం అంటుంది. ఆ మాట విని మైకిల్ బయటికి ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. దానికి ఎనలూషియా మీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళబోతున్నాం అంటుంది. అలా అందరూ కలిసి ఆ స్టేషన్ 2 నుంచి బయటికి వస్తారు. కానీ అప్పుడే మైకిల్ మళ్ళీ ఎనలూషియాతో అంటాడు మీరు ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు అని. కానీ ఎనలూషియా మాత్రం నేను నీకు సమాధానం చెప్పడం, అయినా సరే నేను చెప్పాలంటే మేము ఏమీ మాట్లాడుకోలేదు, మనం అక్కడి వరకు వెళ్ళడానికి మనకి ఫుడ్ వాటర్ కావాలి, వాటిని రెడీ చేసుకోమని మా వాళ్ళతో చెప్పాను అంటుంది. అప్పుడే మళ్ళీ మైకిల్ ని లిబిని ఫుడ్ కోసం పంపిస్తుంది. తర్వాత సోయర్ తో నువ్వు నాతో పాటు చేపలు పట్టడానికి రావాలి అంటుంది. కానీ చేపలు పట్టడం సోయర్ కి అస్సలే రాదు. ఆ చేపలన్న మాట వినగానే పక్కన ఉన్న జిన్ నేను చేపలు పడతాను అంటాడు. దాంతో జిన్ ని తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత జిన్ ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. కానీ ఎనలూషియా బర్నార్డ్ మాత్రం చేపలు పట్టడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఒక్క చేప కూడా పడదు. దాంతో ఎనలూషియా జిన్ ని చూసి చాలా కోపడుతుంది. తను పని దొంగ అనుకొని తనపై అరుస్తూ ఉంటుంది. అప్పుడే జిన్ తన దగ్గరికి వచ్చి తన తెలివిని మొత్తం ఉపయోగించి ఆ చేపల్ని టకా టకా పట్టేస్తూ ఉంటాడు. అది చూసి ఎనలూషియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పట్టిన చేపల్ని తీసుకొని మళ్ళీ అడవిలోకి వస్తారు. అలా వీళ్ళు అడవిలోకి రాగానే లిబీ వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి ఎనలూషియాతో అంటుంది మైకిల్ మనల్ని వదిలేసి వేరే సైడ్ వెళ్లిపోయాడు అని. నిజానికి మైకిల్ లిబీ ఇద్దరు ఫుడ్ ని వెతకడం కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు తను ఒకవైపు చూపిస్తూ ఇటువైపే ద అదర్స్ ఉంటారు, అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదం అంటుంది. ఆ మాట వినగానే మైకిల్ తన కొడుకుని ద అదర్సే తీసుకువెళ్లారు కాబట్టి వాళ్ళని వెతుక్కుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు. ఇప్పుడు మైకిల్ ఒక్కడే ద అదర్స్ దగ్గరికి వెళ్ళాడని జిన్ కి తెలియగానే జిన్ సోయర్ తో అంటాడు మనం కూడా మైకిల్ వెంటే వెళ్ళాలి, తను మన
దోస్తు అని. కానీ సోయర్ మాత్రం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు జిన్, ఈ అడవిలోకి వచ్చిన తర్వాత ఎవ్వరికి వాళ్ళే, ఒకరి కోసం మనం త్యాగాలు చేయకూడదు. మైకిల్ కోసం, సోయర్ కోసం, ఎవ్వరి కోసం వాళ్ళే ఉండాలి అంటాడు. కానీ జిన్ కి మాత్రం ఆ మాటలు విని చాలా కోపం వస్తుంది. జిన్ కి ఇంగ్లీష్ అంతగా రాదు, కానీ ఇన్ని రోజులుగా వీళ్ళతో పాటు ఉండడం వల్ల ఎంతో కొంత తను అర్థం చేసుకోగలడు. దాంతో తను సోయర్ ని అక్కడే వదిలేసి ఒక్కడే అక్కడి నుంచి మైకిల్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఎకో వచ్చి తనని ఆపుతాడు. నువ్వు వెళ్ళడం చాలా ప్రమాదం అంటాడు. కానీ జిన్ మాత్రం ఆగేలా లేడు. దాంతో తను ఎకోతో గొడవ పడతాడు. అప్పుడే ఎకో తనని వెళ్ళనిచ్చి తను కూడా తన వెంట వస్తాను అంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే ఎనలూషియా ఎకోతో అంటుంది, మేము నీ కోసం వెయిట్ చేయం, మేము ఇక నుంచి వెళ్ళిపోతున్నాం అని. దానికి ఎకో కూడా ఏం పర్వాలేదు మీరు వెళ్ళిపోండి అంటాడు. ఇక్కడ ఎకోని చూస్తే మనకి జానే గుర్తుకు వస్తాడు. జాన్ లాగే తను కూడా చాలా ధైర్యవంతుడు, అలాగే తను అడుగు జాడల్ని కూడా కనిపెట్టగలడు. అందుకే ఎకో ఇంకా జిన్ మైకిల్ ఎటువైపు వెళ్ళాడో అటువైపు వెళ్తూ ఉంటారు. అలా ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా జిన్ ఒక దగ్గర కింద పడిపోతాడు. అప్పుడే తనకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూడగానే తను అదర్స్ అంటాడు. అంటే తన దృష్టిలో ఇక్కడ ఉన్నవాడిని చంపింది ద అదర్సా అంటాడు. దానికి ఎకో కూడా అవును అంటాడు. అలాగే ఇకో ఆ చనిపోయిన వ్యక్తి పేరు గుడ్విన్ అని కూడా చెప్తాడు. ఇతని పేరుని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కథలో ముందుకు వెళ్లే కొద్దీ తను కూడా మళ్ళీ మనకు పరిచయం అవుతాడు. అలా వీళ్ళు ఎంతసేపు వెతికినా సరే మైకిల్ ఎక్కడున్నాడో వీళ్ళకి ఏమీ తెలీదు. కానీ ఎకోకి మాత్రం అనిపిస్తుంది ద అదర్స్ దగ్గరలోనే ఉన్నారు అని. అలాగే ద అదర్స్ వాళ్ళని పట్టుకోవడానికి ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టారు అంటాడు. అలా వీళ్ళు వెతుకుతూ ఒక దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడే ద అదర్స్ వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఇకో జిన్ ఇద్దరు వాళ్ళకి కనపడకుండా దాక్కుంటారు. ఇప్పుడు వీళ్ళు మనకి అంత క్లియర్ గా కనిపించారు, కానీ వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తారు. నిజానికి వీళ్ళు మనుషులా రాక్షసులా అనేది మనకి ఏమీ తెలీదు. కాకపోతే వాళ్ళ బలం ఏంటో మనకి బాగా తెలుసు. వాళ్ళలో ఒకడు ఒంటరిగానే చార్లీని క్లేర్ ని ఇద్దరిని ఎత్తుకెళ్లాడు. కాబట్టి వాళ్ళ బలం ఏంటో జిన్ కి బాగా తెలుసు. ఈ అదర్స్ వాళ్ళలో ఒక చిన్న పాప కూడా కనిపిస్తుంది. తన చేతిలో ఒక టెడ్డీ కూడా ఉంటుంది. వీళ్ళు ఎవరు అనేది మనం ముందు తెలుసుకుందాం. తర్వాత మనకి ఎనలూషియా వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు మిగతా సర్వైవర్స్ దగ్గరికి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సోయర్ చెయ్యికి గాయం అవ్వడం వల్ల తన బ్లడ్ మొత్తం పోతూ ఉంటుంది. అందువల్ల తను వీక్ అయిపోతాడు. తనకి ట్రీట్మెంట్ చేయకుండా దానికదే బాగా అవ్వలేదు కాబట్టి ఆ వీక్నెస్ వల్ల ఒక దగ్గర కూర్చుండిపోతాడు. అప్పుడే ఎనలూషియా తన దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోయావంటే నిన్ను వదిలేసి మేము ముందుకు వెళ్ళిపోతాం అంటుంది. దానికి సోయర్ ఏం పర్వాలేదు వెళ్ళిపోండి, కాకపోతే మీ ట్రాకర్ ఎకో ఎక్కడున్నాడు, అతను రాకుండానే మీరు వెళ్ళిపోతారా, అతను రాకపోతే మిమ్మల్ని మిగతా సర్వైవర్స్ దగ్గరికి ఎవరు తీసుకువెళ్తారు అంటాడు. దానికి ఎనలూషియా తను తప్పకుండా తిరిగి వస్తాడు అంటుంది. తర్వాత జిన్ ఇంకా ఇకో కనిపిస్తారు. వీళ్ళు చాలా సేపు వెతికిన తర్వాత ఒక దగ్గర కూర్చొని నీళ్లు తాగుతూ ఉంటే అప్పుడే జిన్ కి మైకిల్ కనిపిస్తాడు. మైకిల్ జిన్ తో అంటాడు, నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు, నన్ను ఎందుకు వెతుకుతున్నావు, నేను నా కొడుకు కోసం ద అదర్స్ దగ్గరికి వెళ్తున్నాను, అందుకే నువ్వు నన్ను వదిలేసి ఇక నుంచి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు జిన్ కి కొంచెం ఇంగ్లీష్ వచ్చు కాబట్టి తను మైకిల్ తో అంటాడు, నీ కొడుకుని నువ్వు తప్పకుండా కనిపెడతావు, కానీ ఇది కరెక్ట్ టైం కాదు, నువ్వు అక్కడికి వెళ్తే నీకే ప్రమాదం జరుగుతుంది అంటాడు. అప్పుడే ఎకో కూడా వచ్చి మైకిల్ తో అంటాడు, ద అదర్స్ ఎంత భయంకరమైన వాళ్ళో ఎంత ప్రమాదకరమైన వాళ్ళో నీకు తెలీదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు అంటాడు. అలా చాలా సేపు మాట్లాడిన తర్వాత తన తిరిగి వీళ్ళ వెంట రావడానికి మైకిల్ ఒప్పుకుంటాడు. అలా వీళ్ళ కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పాత దోస్తుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనకి బీచ్ లో ఉన్న సనా కనిపిస్తుంది. తను చాలా బాధగా కూర్చొని ఉంటుంది. ఎందుకంటే క్లేయర్ కి ఆ లెటర్స్ ఉన్న బాటిల్ దొరికిన తర్వాత సనాకి అనిపిస్తుంది జిన్ వాళ్ళు వెళ్తున్న బోటు నీటిలో మునిగిపోయింది, వాళ్ళకి ఏమైనా అయ్యిందేమో అని వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తను తన చెయ్యి చూసుకుంటే తన వెడ్డింగ్ రింగ్ కనిపించదు. దాంతో తను కంగారుగా మొత్తం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది. అప్పుడే జేక్ తనను చూసి వెంటనే తన దగ్గరికి వచ్చి తనకి ఒక స్టోరీ చెప్తాడు. నా వెడ్డింగ్ రింగ్ కూడా ఒకసారి కనిపించకుండా పోయింది, దాంతో నేను ఇంట్లో ప్రతి చోట వెతికాను, సింక్ లో కూడా వెతికాను, ఆ పైపుల వెంట వెళ్ళిందేమో అని ఇంట్లో ఉన్న ప్రతి పైపును మళ్ళీ మొత్తం తీసేసి వెతికాను అంటాడు. దానికి సనా మరి లాస్ట్ కు ఆ రింగ్ దొరికిందా అంటుంది. కానీ జేక్ మాత్రం దొరకలేదు, కాకపోతే నా వైఫ్ కి ఆ విషయం తెలియలేదు, నేను ఇంకో డూప్లికేట్ ఇది అలాగే చేయించి తనని మేనేజ్ చేశాను అంటాడు. అప్పుడే హర్లీ కూడా సనా దగ్గరికి వస్తాడు. తనతో అంటాడు, నువ్వు మార్నింగ్ నుంచి ఏమేం చేశావో మొత్తం చెప్పు అని. అలా సనా ఏమేం చేసిందో మొత్తం చెప్తుంది. అక్కడ ఎంత వెతికినా సరే
ఏమీ కనిపించదు. ఇక లాస్ట్ గా తను డాగ్ కి ఫుడ్ పెట్టాను అంటుంది. దాంతో హర్లీ అంటాడు, అంటే అదే నీ రింగ్ ని మింగేసి ఉంటుంది, అది బయటికి వచ్చేలోపు మనం వెయిట్ చేద్దామని డాగ్ అన్లోడ్ చేసే వరకు వెయిట్ చేస్తారు. కానీ అక్కడ కూడా ఆ రింగ్ కనిపించదు. దాంతో సనాకి పిచ్చ కోపం వస్తుంది. వెళ్లి తన గార్డెన్ లో కూడా వెతుకుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పెంచుకున్న గార్డెన్ ని కూడా తన రింగ్ పోవడం వల్ల పిచ్చి పట్టినట్టు మొత్తాన్ని పీకేస్తూ ఉంటుంది. అప్పుడే జాన్ అటుగా వెళ్తూ తనని చూస్తాడు. జాన్ ని చూడగానే సన ఆగిపోతుంది. అలా జాన్ సనాతో, నీ పిచ్చి కోపం వల్ల నువ్వు నాటిన మొక్కల్నే నువ్వు పీకేస్తున్నావు అంటాడు. దానికి సన, నేను అదంతా ఆలోచించడం లేదు, నా వెడ్డింగ్ రింగ్ కనిపించకపోవడంతో నాకు ఏదో అయిపోతుంది అంటుంది. దానికి జాన్, అది ఒక వస్తువు మాత్రమే, దానికోసం నువ్వు ఇష్టపడి పెంచుకున్న దాన్ని పాడు చేయకూడదని అక్కడి నుంచి జాన్ వెళ్లిపోతాడు. మనోడు ఏ పని చేసినా చేయకపోయినా ఇలాంటి సలహాలు ఇవ్వడంలో మాత్రం తోపంతే. దాంతో సన కూడా నార్మల్ అయ్యి ఒక దగ్గర బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడే కేట్ తన దగ్గరికి వచ్చి తనని ఓదార్చడానికి ట్రై చేస్తుంది. ఇక మొత్తం నార్మల్ అయిపోతుందిలే అంటుంది. కానీ ఆ మాట వినగానే సనాకి పిచ్చ కోపం వస్తుంది. ఏమీ నార్మల్ అవ్వదు, ఈ మాట విని విని నాకు విసుగొచ్చేసింది. జిన్ వాళ్ళు వెళ్లిన బోటు మునిగిపోయి ఉంటుంది. నిన్ననే క్లియర్ కి మనం వాళ్ళతో పంపిన ఆ లెటర్స్ ఉన్న బాటిల్ దొరికింది అంటుంది. వెంటనే కేట్ ఆ బాటిల్ ఇప్పుడు ఎక్కడ ఉందని ఇద్దరు కలిసి ఆ బాటిల్ ని పూడ్చిన ప్లేస్ కి వెళ్తారు. అలా కేట్ ఆ బాటిల్ ని తీసి అందులో ఉన్న లెటర్స్ ని చదవబోతూ ఉంటుంది. కానీ సనా మాత్రం తనని ఆపుతుంది. ఇవన్నీ ప్రైవేట్ మెసేజెస్, మనం చదవకూడదు అని. కానీ కేట్ మాత్రం, సోయర్ ఇక నుంచి వెళ్లిపోతున్నప్పుడు నేను తనకి గుడ్ బై చెప్పలేదు, తను నాకు చెప్పలేదు, అందుకే తను ఏదో ఒక మెసేజ్ ని నా కోసం పంపి ఉంటాడు అంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే పాప సోయర్ ప్రేమలో పడింది అనిపిస్తుంది. ఇప్పుడు కేట్ వాళ్ళకి ఏమీ అయి ఉండదు, మళ్ళీ తిరిగి తప్పకుండా వస్తారు అనుకుంటారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు వేరే ప్లేస్ లో ఉన్నారని మనకి మాత్రమే తెలుసు. అలా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నప్పుడే కేట్ సనాకి కిందకి చూపిస్తూ, అక్కడ చూడు అంటుంది. వెంటనే సన కిందకి చూస్తే తన వెడ్డింగ్ రింగ్ అక్కడే పడిపోయి ఉంటుంది. అంటే నైట్ బాటిల్ ని ఇక్కడ పూడ్చి పెడుతున్నప్పుడు తన రింగ్ కూడా ఇక్కడే పడిపోయి ఉంటుంది. ఆ రింగ్ ను చూసి సన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏది ఏమైనా వీళ్ళు గొడవ పడ్డా, తిట్టుకున్నా, కొట్టుకున్నా సనాకి జిన్ అంటే చాలా ఇష్టమని ఈ ఒక్క సీన్ తో మనకి అర్థమవుతుంది. తర్వాత మనకి సనా ఇంకా జిన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడు జిన్ కనిపిస్తాడు. తను అప్పుడప్పుడే కొత్తగా యుఎస్ కి వచ్చి ఉంటాడు. అలాగే తనకి ఇంకా సనా కూడా పరిచయం అయి ఉండదు. ఇప్పుడు జిన్ తన కొత్త జాబ్ ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతూ ఉంటాడు. అలాగే తన రూమ్మేట్ పేపర్ చదువుతూ అందులో ఉన్న రాశి ఫలాల గురించి చెప్తాడు. కానీ జిన్ మాత్రం వాటిని అస్సలు నమ్మడు. అప్పుడే తన రూమ్మేట్, నేను చెప్పేది కరెక్ట్ అవుతుంది చూడు దోస్త్, ఈ రోజు నీ లైఫ్ పార్ట్నర్ నీకు కనిపిస్తుంది అంటాడు. కానీ జిన్ మాత్రం వాని మాటల్ని అంతగా పట్టించుకోడు. అప్పుడే రూమ్మేట్, నేను చెప్పేది ఖచ్చితంగా నిజమవుతుంది అంటాడు. దానికి జిన్, అబ్బా తనని మళ్ళీ ఎలా గుర్తు పెట్టాలి అంటాడు. అప్పుడు రూమ్మేట్, ఆరెంజ్ కలర్ ని బాగా గుర్తు పెట్టుకో, ఇదే నీ లైఫ్ ని మార్చబోతుంది అంటాడు. కానీ జిన్ మాత్రం, వద్దురా బాబు, నాకు ఏ లవ్ వద్దు, లైఫ్ పార్ట్నర్ వద్దు, నా లైఫే అటు ఇటు కాకుండా ముందుకు సాగుతుంది, ఇక పార్ట్నర్ తీసుకువస్తే నా పరువు పోవడం తప్ప ఏమీ ఉండదు అంటాడు. అలా చెప్పి జిన్ ఇంటర్వ్యూ కోసం వెళ్లిపోతాడు. తర్వాత మనకి సనా కనిపిస్తుంది. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, పాప దగ్గర లెక్కలేనని పైసలు ఉంటాయి. అందుకే సనా వాళ్ళ నాన్న తన కూతురు పెళ్లి చాలా గ్రాండ్ గా చెయ్యాలి అనుకుంటాడు. అప్పుడే సనా వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చి తనని రెడీ చేసి, ఈ రోజు మనం అబ్బాయిని చూడ్డానికి హోటల్ కి వెళ్తున్నాం, నువ్వు నీట్ గా రెడీ అయ్యి వెళ్ళాలి అంటుంది. అలా చెప్పి సనాని తీసుకొని హోటల్ కి వెళ్లిపోతారు. తర్వాత మనకి జిన్ కనిపిస్తాడు. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు అంటే, ఇంటర్వ్యూ కోసం కోట్ ఇంకా టై ని కూడా అద్దెకి తీసుకువచ్చుకుంటాడు. అలా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత తను సెలెక్ట్ అవుతాడు. దేనికి అనుకుంటున్నారు? డోర్స్ ఓపెన్ చేయడానికి. ఈ జాబ్ వచ్చినా సరే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఏ జాబ్ లేకుండా పస్తులు పడుకోవడం కంటే ఏదో ఒకటి చేయడం చాలా గ్రేట్ అనుకుంటాడు. అప్పుడే తన ఓనర్ జిన్ తో అంటాడు, ఈ హోటల్ కి చాలా రిచ్ పీపుల్స్ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే డోర్ ని ఓపెన్ చేయాలి, ఇక నీలాంటి గరీబ్ నా కొడుకులు వచ్చినప్పుడు డోర్ ని అస్సలు ఓపెన్ చేయకూడదు అంటాడు. ఆ మాట వినగానే జిన్ కి చాలా బాధేస్తుంది. కాకపోతే తను ఏమి అనలేడు, ఎందుకంటే తన అవసరం అలాంటిది. అలా జిన్ కూడా ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సనా వాళ్ళమ్మ అదే హోటల్ కి సనాని తీసుకొని వస్తుంది. ఇక్కడే సనాని పెళ్లి చేసుకోబోయే కుర్రాన్ని పరిచయం చేద్దాం అని. అలా సనా లోపలికి వెళ్తుంది. అక్కడ రెండు కుటుంబాలు ఓకే చెప్పుకుంటాయి. అలాగే సనాని చూడగానే ఆ పెళ్లి కొడుకు కూడా ఫ్లాట్ అయిపోతాడు. దాంతో సనా కూడా అనుకుంటుంది, ఇక నా లైఫ్ లోకి వచ్చే నా లైఫ్ పార్ట్నర్ ఇతనే అని.
కానీ అప్పుడే తనని పెళ్లి చేసుకోబోయే కుర్రాడు సనాతో అంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, నేను అమెరికా వెళ్లి అక్కడ ఉన్న ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటాడు. ఆ మాట విని సనా అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది. తర్వాత జిన్ డోర్ దగ్గర ఉన్నప్పుడు అక్కడికి ఒక గరీబ్ అతను తన కొడుకుని తీసుకువచ్చి జిన్ తో అంటాడు, తను అర్జెంటుగా బాత్రూమ్ కు వెళ్ళాలి, ప్లీజ్ డోర్ ని ఓపెన్ చేస్తే తను లోపలికి వెళ్లి వచ్చేస్తాడు అంటాడు. కానీ జిన్ మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడే ఆ కుర్రాడు కూడా జిన్ ని రిక్వెస్ట్ చేస్తాడు. జిన్ చాలా కఠినమైన వాడు మాత్రం అస్సలు కాదు, అందుకే ఆ కుర్రాడిని లోపలికి పంపిస్తాడు. అలా ఆ కుర్రాడు లోపలికి వెళ్లడం హోటల్ మేనేజర్ కి తెలియగానే మేనేజర్ జిన్ పై చాలా కోపడతాడు. నువ్వు ఇప్పటికిప్పుడే ఆ కుర్రాన్ని బయటికి లాక్కురా అంటాడు. ఆ మాట వినగానే జిన్ కి చాలా కోపం వస్తుంది. తనకి జాబ్ చాలా అవసరం అని తెలిసినా కూడా ఇలాంటి వాడి దగ్గర జాబ్ అయితే చేయకూడదని వెంటనే తన జాబ్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లిపోతూ ఉన్నప్పుడే తనకి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎదురుగా వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే తన రూమ్మేట్ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ అవుతుందని చెప్పాడు కదా ఈ అమ్మాయినేమని తనని వెనక్కి తిరిగి చూసి మళ్ళీ పక్కకి తిరగానే సడన్ గా తనకి ఒక అమ్మాయి వచ్చి తగులుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సనానే. అంటే ఫస్ట్ టైం ఇప్పుడే సనా ఇంకా జిన్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. చూడగానే ఫస్ట్ లవ్ స్టార్ట్ అవుతుంది. మరి వీళ్ళ ప్రేమ ఎక్కడి వరకు వెళ్తుందో మనం ముందుకు వెళ్లే కొద్దీ తెలుసుకుందాం. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.